వీరబ్రహ్మం గారు అన్నారట. వీరబ్రహ్మం గారు ఒక మాదిగ బిడ్డ దగ్గర పోయి, పంచమూఢని నిన్ను కించపరచిరని బాధపడకురా కక్క, తిట్టినానోరే నిన్ను పొగుడుతున్నప్పుడు వదిలేనురా వాళ్ళ తిక్క అన్నాడట. ఒకప్పటి కాలంలో ఒక మాదిగ బిడ్డ ఇంటికి వస్తే మంచినీళ్ళు ఇస్తే వాడు మంచినీళ్ళు తాగినాక చెంబు బోర్లిస్తే దాని మీద నీళ్లు జల్లి మనం తీసుకుంటున్నాం అంటరాడు అని చెప్పి. ఇవాళ ఒక ఎస్సీ ఎమ్మెల్యే అయితే పోయి దండం పెడతాం, మనం ఎంఆర్ఓ అయితే దండం పెడతాం. అందుకే మనం చాలా తరతరాల నుండి మన తాతల తండ్రుల నుండి మనం ఈ ఎట్టి బతుకులు చూసి పరాయోని జెండాలు మోసి పల్లాకిలు మోసి జై కొట్టి మా నాయకుడు అంటే మా నాయకుడు చెప్పి కొట్లాడలు పెట్టుకొని సర్వం అమ్ముకొని సాకిరీ చేసి చెప్పులు కాడి పోయి గోడ పోస్టర్లు వేసి వాళ్ళ సాకిరీ చేసినాం. కాబట్టి మనతో చేర్చుకున్నోడు మన రుణం తీర్చాలవద్దా? మనం ఇచ్చిన దానికి వడ్డీతోడు వాడు చెల్లించాలవద్దా? చెల్లించాలంటే బీసీల రాజ్యం రావాలి, అవునా కదా? లేకపోతే జమిడీక జమ్మన్నలో బీసీల జంగు సాగుతున్నదో, గిచ్చన్నగిరి మల్లెలో విపాలన అచ్చి రాకుంటాయో. జమిడీక జమ్మన్నలో బీసీల జంగు సాగుతున్నదో, గిచ్చన్నగిరి మల్లెలో విపాలన అచ్చి రాకుంటాయో. బంగబడి నోళ్ళంత బొగ్గుల వండిల్లు గద్దపై దొంగల కళ్ళబడతామండ్రు. గద్దపై దొంగల కళ్ళబడతామండ్రు. మా వాట అడిగితే మీరు చూడాయ, నా కన్ను కీటాయ, నా కవ్వలోటాయ, నా బుక్క సిట్టాయ, నా బుంగ పూతాయ, నా దొంగ జమువాయన, మా కోరికేమో కోడి ఈగాయనా, నోరు మాదాయన, పేరు మీదాయన. చెవుడిక చెమ్మన్నదో చన్నగిరి మల్లెలో ఈనాటికి బ్రతుకు ఇంకేమి మారింది? రాజ్యాధికారాన రాజులా లేకుండు. ఈనాటికి బ్రతుకు ఇంకేమి మారింది? రాజ్యాధికారాన రాజులా లేకుండు. వేల ఏళ్ల నుండి ఎట్టి పనులు చేసి ఊరికి పొలముకు ఊపిరైన మేము, ఉన్న వృత్తులు పోయి కన్నీరే మిగిలింది, వచ్చిన అభివృద్ధి బొచ్చమాగిచ్చింది. యవనబ్బ సొమ్మాని రా గద్దపై ఎక్కి కూసున్నారు రా, కొసరి కొసరి కొడతారా మీరంత కొనుగోటికే కాదురా. జమిడీక చెప్పండలో బీసీల జంగు సాగుతున్నదో, గిచ్చన్నగిరి మల్లెలో విపాలన అచ్చి రాకుంటాయో. వరంగల్ నుండి వచ్చి మీకు ఉద్యమాన్ని రంగరించి పోయాలని చెప్పి మా అన్న తీసుకొచ్చిండు ఇక్కడికి. మా వీలైనంత వరకు మీకు ఉద్యమం దూరిపోస్తామన్నా, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం భార్య బిడ్డల్ని తల్లిదండ్రులు వదిలిపోయి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంటి పోయి వాళ్ళ మోకాలు చూసినాం. అదే మాదిరిగా బీసీ రాజ్యాధికారం వచ్చేంత వరకు ఇదే దీక్షతోటి నాగరాజుతో అన్న చేయి పట్టుకొని ఆయన చిట్కనీళ్ళు పట్టుకొని ఉద్యమం చేద్దాం. నేను కూడా ఇక్కడనే మీ గడ్డనే ఉంటా, నేను మీరు పెట్టింది తింటా, మీతోనే ఉంటా, మీ దగ్గరనే పట్టుకుంటా. ఖచ్చితంగా మీరంతా బీసీ రాజ్యాధికారం కోసం కొట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. నా మాట నిలబెడతారా పండ పెడతారా? నా మాట నిలబెడతారా పండ పెడతారా? థ్యాంక్ యూ. మన బతుకులు బాగుపడాలంటే మన ఓట్లు మనకేసుకుంటే బాగుపడతాం, కానీ ఓట్లప్పుడు అమ్ముడు పోయి మిగతా అప్పుడు కలుసుకుంటాం. ఈ ఐక్యత లేనంతకాలం బీసీల్ని ప్రతి ఒక్కరు వాడుకునేటోళ్ళే. ఈరోజు అన్న నాగరాజు అన్న పొద్దున మాట్లాడుతుంటే మంచి ముచ్చట చెప్పిండు. మాకు 44% రిజర్వేషన్ కావాలని మనం మీటింగులు పెట్టుకొని కొట్లాడుతున్నాం. కానీ 8% కూడా లేనోడు 10% రిజర్వేషన్లు తీసుకుపోయింది ఆల్రెడీ.
ఈడబ్ల్యూఎస్ పేరుతోటి. వాడికి ఏ చట్టము లేదు. రాత్రికి రాత్రే ఆటోమేటిక్గా రాష్ట్రపతి గెజిట్ వచ్చింది. కానీ ఈ దేశంలో ప్రధానమంత్రి మా బీసీ అని మొత్తుకుంటే మనకే రిజర్వేషన్ లేవు. అందుకోసమే బీసీలంతా యూనిట్గా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. ప్రధానమంత్రి మోడీ బీసీ అయినా కానీ తనను ఆటాడిచ్చేది మాత్రం అగ్రకులమే. అక్కడ కూడా అదే ఉంది. ఎవరు ఏం మాట్లాడాలన్నా వాళ్ళ చేతిలోనే ఉంటుంది కీలు బొమ్మ. మన జాతులు ఏకం అయ్యి మనం రాజ్యాధికారానికి వస్తే తప్పిస్తే మన జాతులకు అది వాటా దక్కదు. అందుకోసమే నాగరాజ్ అన్న ఈ కార్యక్రమాన్ని ఎన్నో రోజుల నుంచి ప్రీప్లాన్గా చేసి మా ఊళ్ళో అంతా యూనిటీ కావాలి, మా ఊళ్ళో అంతా చైతన్యం కావాలని చెప్పి మమ్మల్ని అక్కడ నుండి సీనన్న ఇక్కడ దాకా పిలిపించిండు. అందుకోసం జెండాలు మోసిన జనమును పోగేసిన స్టార్ట్ చేస్తారా? చాలా పాటలు పాడుకుందాం. మధ్యలో గెస్టులు ఒకరు ఇద్దరు ముగ్గురు మాట్లాడినాక ఒక పాట అట్లా పాడుకుంటూ పోదాం. వాళ్ళ మాటలు కూడా బోరు కొట్టకుండా మధ్యలో పాటలు కంపల్సరీ ఉంటాయి. మంచి మంచి సాహిత్యం ఉంది సీనన్న దగ్గర. ఈరోజే పొద్దునే ఒక పాట రాసిండు, నిన్న వచ్చేటప్పుడు ఒక పాట రాసిండు. అంతకుముందు చాలా వందలాది పాటలు ఉన్నాయి. మంచిగా పాడుకుందాం. మీటింగ్ అయిపోయేదాకా ఎవరు పోవద్దు. ఈ మీటింగ్ నుంచి ఒక్కొక్కరు కనీసం 100 మంది. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క విశేషము, దాని యొక్క ప్రాముఖ్యత, వాటి గురించి రాబోయే ముందు వక్తలు ఇంతకుముందే మా ఆర్పిఎస్ ఆర్ఈఎఫ్ వ్యవస్థాపకులైనటువంటి డాక్టర్ పోతుల నాగరాజు గారు క్లుప్తంగా దాన్ని వివరించారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సంబంధించి బీసీలకు సంబంధించి 44% రిజర్వేషన్ అయితేనేమి, కులగణాలకు సహకరించినటువంటి ప్రజాప్రతినిధుల యొక్క వాళ్లకు సన్మానం చేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముందుగా ఆర్ఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి ఆర్ నారాయణ నాయక్ గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం సార్. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేరు ప్రదేశాల నుంచి వచ్చినటువంటి ముఖ్య అతిథులని డాక్టర్ వచ్చినటువంటి శివాని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా శేష్పాల్ గారు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి సమన్వయకర్త జాతీయ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా డాక్టర్ సుంకన్న గారు ప్లీజ్ డాష్ డోన్. బోడే రామచంద్ర యాదవ్ గారిని రాష్ట్రంలో బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం, పీడిత జనాల విముక్తి కోసం రాజ్యాధికారమే అన్ని సమస్యలకు విరుగుడు అని చెప్పి భావించి యుద్ధాన్ని ప్రారంభించినటువంటి సోదరుడు రామచంద్ర యాదవ్ గారిని మీ అందరి తరఫున కరతాళ ధ్వనులతో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ బిగ్ క్లాప్ ప్లీజ్. ఇక్కడ విచ్చేసినటువంటి వారందరూ కూడా ఉద్యమాల్లో బాధ్యత ఉన్నటువంటి వారు. ఏ ఒక్కరు కార్యకర్తల మన తాతలు ముత్తాతలు గౌతమ్ బుద్ధులు వారిని, సామ్రాట్ అశోక్ చక్రవర్తి గారిని, మహాత్మా జ్యోతిరావు పూలే గారిని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం స్మరించుకుంటూ ఒక శ్లోకం ద్వారా మనం గుర్తు చేసుకుందాం. గురు బుద్ధం గురు అశోకహు గురుదేవ పులేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వెలిగింపు మా జ్యోతి వెదజల్లు మా నీతి, విశ్వమంతా నిండి వెలిగింది, విశ్వమంతా నిండి వెలిగింది మీ ఖ్యాతి. విజ్ఞానమిచ్చింది మీరే కదా, వీరులను చేసింది మీరే కదా. విజ్ఞానమిచ్చింది మీరే కదా, వీరులను చేసింది మీరే కదా. వేదాలు వేదాలు విపులీకరించుచు వాక్యలను రాసింది మీరే కదా. వేదాలు వాదాలు విపులీకరించుచు వాక్యలను రాసింది మీరే కదా.
వెలిగింపు మా జ్యోతి వెదజల్లు మా నీతి విశ్వమంతా నిండి వెలిగింది మీ ఖ్యాతి మట్టి ముద్దలను మహమేధావులుగా తీర్చి ధీరులను చేసింది మీరే కదా మట్టి ముద్దలను మహమేధావులుగా తీర్చి ధీరులను చేసింది మీరే కదా మీ త్యాగ ఫలితాన విశ్వ కళ్యాణమౌ మీ త్యాగ ఫలితాన విశ్వ కళ్యాణమౌ మీ నామస్మరణ భవకరణమౌ వెలుగింపు మా జ్యోతి వెదజల్లు మా నీతి విశ్వమంతా నిండి వెలిగింది మీ ఖ్యాతి గురుదేవ 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 జయమగుట జయమగుట గురుదేవ గురుదేవ జయమగుట జయమగుట జై భీమ్ జై భీమ్ జై మూల నివాసి జై మూల నివాసి జై మూల్యవాసి. సో మనము బ్రహ్మ విష్ణు శివులను కాదు పూజించాల్సింది మన మహనీయులను నిరంతరం వాళ్ళ ఫోటోను వీధి వీధికి గడప గడపకి తీసుకుపోయినప్పుడే మనం అనుకున్న ఈ బీసీల చట్టసభల్లో 44% కాదు మనమున్న 52% 50% ఇంకా అధికంగా రావాలా. సో ఆ 52% మనం సాధించాలంటే మన మహనీయుల చరిత్రను గడప గడపకి వీధి వీధికి గడప గడపకి ఇంటి ఇంటికి వ్యక్తి వ్యక్తికి మన యొక్క చరిత్ర తెలిసినప్పుడే. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు, చరిత్ర తెలియనివాడు చరిత్రని నిర్మించలేడు. మనము కూడా చరిత్ర తెలియనివాడు కూడా నిరక్షరాస్యంతో సమానం. తెలియనివాడు ఎప్పుడైతే మనం మన చరిత్ర తెలుసుకుంటామో అప్పుడే ఉన్నత విద్యావంతులము. చాలామంది ఉన్నత విద్యావంతులు. దయచేసి థ్యాంక్స్ ఈ అవకాశం ఇచ్చిన బహుజన ముద్దు బిడ్డలందరికీ, ఇక్కడున్న ప్రముఖులందరికీ మరొకసారి తలాస ఇక్కడ వచ్చేసి మన త్యాగాన్ని గుర్తు చేసినందుకు మేము జై భీమ్ జై భీమ్. థ్యాంక్ యూ లక్ష్మీంద్ర, థ్యాంక్ యూ. అందరూ ఒకసారి క్లాప్స్ లక్ష్మీంద్రకి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈనాటి కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్న ఉద్యోగస్తులందరూ కూడా ఇక్కడ భాగస్వాములు అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రిజర్వేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరియు రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు డాక్టర్ ఆర్ నారాయణ నాయక్ గారిని తొలి పలుకులు ప్రసంగించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఈరోజు కార్యక్రమము విచ్చేసినటువంటి 4 రాష్ట్రాల ప్రజాప్రతినిధులను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన ఎంపీ నుంచి వార్డు మెంబర్ వరకు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. మరి ఈ కార్యక్రమము విజయవంతం కావడానికి వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మరి సంఘీభావం తెలపాలని కోరుతున్నాను. అందరూ కూడా దయచేసి స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ కూడా లేచి నిలబడి మరి ఈ కార్యక్రమముకి సంఘీభావం తెలపాలని కోరుతున్నాను. మరి కేంద్ర ప్రభుత్వం కులాల వారీగా జనాభా లెక్కలను మరి చేపట్టాలనే నిర్ణయాన్ని మేమంతా కూడా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే మరి ఖచ్చితంగా ఈ దేశంలో బహుజనులు మరి ఏ కులాల వాళ్ళు ఎంతమంది కావాలనేది ఖచ్చితంగా స్టాటిస్టిక్ అనేది మనకు కావాలి. మరి తెలిసిన తర్వాతనే మనము ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు మరి ఎంతమంది ఉన్నామనేది మన అందరికీ తెలియాలి. మరి తెలిస్తేనే మనకు ఎంత శాతం ఉద్యోగాలు రావాలనేది మనకు తెలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా ఇటీవల కాలంలో మనకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచి పోషిస్తున్నాయి. దీన్ని తీవ్రంగా రిజర్వేషన్ల పరిరక్షణ సమితి మరియు రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మరి తీవ్రంగా ఖండిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మరి జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని ఈ సభాముఖంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని
తీసుకోవాలని నేను విన్నవిస్తున్నా. అలాగే మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం వల్ల మన పేద పిల్లలు మరి ప్రతిభ ఉండి పేద విధులకి తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మరి ఏది ఏమైనప్పటికీ మన భవిష్యత్తులో అంతా ఏకం కావాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది. మనకు ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా రాజ్యాధికారం మనకు వస్తేనే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమము మరి ఈ కార్యక్రమము ఇప్పుడు మనకు సమాజ్వాదీ పార్టీ డాక్టర్ కోతుల నాగరాజు గారు మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరు. రాజ్యాంగాన్ని రచించుకొని 75 సంవత్సరాలు పూర్తయింది. అంటే మనము ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక దిగువ ఉన్నటువంటి మిత్రులు, పెద్దలు వీటికి రావడానికి 78 సంవత్సరాలు పట్టింది. అంటే ఇది మనదేం చెప్పుకోవడానికి. ఈనాటి కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం మనం చేస్తున్నటువంటి పోరాటాలని గుర్తించడానికే పాలకులకి ఈ డయా చూస్తున్నాం. ప్రేమ కాదు, వణుకుంది. ఇంకా మనకి అధికారం అనేది ఎందుకు ఇస్తారో, మనం చదువుకున్నటువంటి విద్యావంతులు దాదాపు కింద ఉన్న వాళ్ళు ఒక 20-30 మంది నా మాదిరి డాక్టరేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మన ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా నారాయణ నాయక్ డాక్టరేట్ చేశాడు. ఆలోచన చేయాలి. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం మీ ముందు ఉంచడానికి ఈ ప్రయత్నం. 78 సంవత్సరాల మన ఘోష, 78 సంవత్సరాల మన డిమాండ్స్ అడుగుతున్నామంటే పాలకులు వైఫల్యం చెందారనేది స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. అంటే కింది వైపు నుంచి గలం వస్తూ ఉందంటే మన మీద ఉన్నోడు ఫెయిల్యూర్ అయినాడని అర్థం. అది అర్థమైందా మనకి? భారత రాజ్యాంగంలో మొదటి పేజీలో ఉంది, ప్రియాంబుల్లో సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ సమన్యాయం. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం జరిగి ఉంటే మనం ఇక్కడ సమావేశం కావాల్సిన అవసరం లేదు. కాబట్టి అది భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తులు ఆ పేజీని తెరవలేదు, ఆ గ్రంథాన్ని తెరవలేదు. ప్రమాణ గ్రంథంగానే వాటిని పెట్టుకొని మనకి భగవద్గీత, ఖురాన్, బైబిల్ని మత గ్రంథాలుగా విభజించి అసలైనటువంటి భారతదేశ గుండెకాయ అయినటువంటి రాజ్యాంగాన్ని విస్మరిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి మనమెవరు కులాల వారీగా జనాభాని విడగొట్టమని, కులాల వారీగా సమాజాన్ని చూడమని, మతాల వారీగా సమాజాన్ని చూడమని మనం కోరలే. భారత రాజ్యాంగంలో కూడా ఆ అంశం లేదు. ఈ దేశంలో ఉన్న పౌరులందరూ ఒక్కటే, వారికి సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వాలని మాత్రమే రాజ్యాంగం చెప్పింది. వారికి సమానమైనటువంటి హక్కులు మాత్రమే ఇవ్వాలని రాజ్యాంగం చెప్తుంది. ఈ దేశంలో కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. పుట్టిన ప్రతి మనిషి, ఆడ లేదు, మగ లేదు, థర్డ్ జెండర్ లేదు, మనిషిగా భూమి మీద పుట్టినటువంటి ప్రాణికి సమాన హక్కులు ఇవ్వాలని చెప్పి రాజ్యాంగం చెప్పింది. కానీ ఈ విధవలు ఏం చేస్తున్నారు? రాజ్యాన్ని ఏలినటువంటి వారు అనేది ఒక్కసారి ఆలోచించండి. నీ కులం ఇంత, నీ మతం ఇంత అని చెప్పి విడగొట్టి మనకు దక్కాల్సిన హక్కుల్ని కాలరాస్తున్నారు. అందుకే ఈరోజు చదువుకున్నటువంటి విద్యావంతులుగా అనంతపూర్ గడ్డ నుంచి పులి రాజ్యాంగాన్ని రచించుకొని 75 సంవత్సరాలు పూర్తయింది. అంటే మనము ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక దిగువ ఉన్నటువంటి మిత్రులు, పెద్దలు వీటికి రావడానికి 78 సంవత్సరాలు పట్టింది. అంటే ఇది మనదేం చెప్పుకోవడానికి. ఈనాటి కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం మనం చేస్తున్నటువంటి పోరాటాలని గుర్తించడానికే పాలకులకి ఈ డయా చూస్తున్నాం. ప్రేమ కాదు, వణుకుంది. ఇంకా మనకి అధికారం అనేది ఎందుకు ఇస్తారో, మనం చదువుకున్నటువంటి విద్యావంతులు దాదాపు కింద ఉన్న వాళ్ళు ఒక 20-30 మంది నా మాదిరి డాక్టరేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మన ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా నారాయణ నాయక్ డాక్టరేట్ చేశాడు. ఆలోచన చేయాలి.
ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం మీ ముందు ఉంచడానికి ఈ ప్రయత్నం. 78 సంవత్సరాల మన ఘోష, 78 సంవత్సరాల మన డిమాండ్స్ అడుగుతున్నామంటే పాలకులు వైఫల్యం చెందారనేది స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. అంటే కింది వైపు నుంచి గలం వస్తూ ఉందంటే మన మీద ఉన్నోడు ఫెయిల్యూర్ అయినాడని అర్థం. అది అర్థమైందా మనకి? భారత రాజ్యాంగంలో మొదటి పేజీలో ఉంది, ప్రియాంబుల్లో సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ సమన్యాయం. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం జరిగి ఉంటే మనం ఇక్కడ సమావేశం కావాల్సిన అవసరం లేదు. కాబట్టి అది భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తులు ఆ పేజీని తెరవలేదు, ఆ గ్రంథాన్ని తెరవలేదు. ప్రమాణ గ్రంథంగానే వాటిని పెట్టుకొని మనకి భగవద్గీత, ఖురాన్, బైబిల్ని మత గ్రంథాలుగా విభజించి అసలైనటువంటి భారతదేశ గుండెకాయ అయినటువంటి రాజ్యాంగాన్ని విస్మరిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి మనమెవరు కులాల వారీగా జనాభాని విడగొట్టమని, కులాల వారీగా సమాజాన్ని చూడమని, మతాల వారీగా సమాజాన్ని చూడమని మనం కోరలే. భారత రాజ్యాంగంలో కూడా ఆ అంశం లేదు. ఈ దేశంలో ఉన్న పౌరులందరూ ఒక్కటే, వారికి సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వాలని మాత్రమే రాజ్యాంగం చెప్పింది. వారికి సమానమైనటువంటి హక్కులు మాత్రమే ఇవ్వాలని రాజ్యాంగం చెప్తుంది. ఈ దేశంలో కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. పుట్టిన ప్రతి మనిషి, ఆడ లేదు, మగ లేదు, థర్డ్ జెండర్ లేదు, మనిషిగా భూమి మీద పుట్టినటువంటి ప్రాణికి సమాన హక్కులు ఇవ్వాలని చెప్పి రాజ్యాంగం చెప్పింది. కానీ ఈ విధవలు ఏం చేస్తున్నారు? రాజ్యాన్ని ఏలినటువంటి వారు అనేది ఒక్కసారి ఆలోచించండి. నీ కులం ఇంత, నీ మతం ఇంత అని చెప్పి విడగొట్టి మనకు దక్కాల్సిన హక్కుల్ని కాలరాస్తున్నారు. అందుకే ఈరోజు చదువుకున్నటువంటి విద్యావంతులుగా అనంతపూర్ గడ్డ నుంచి పులికేకని ప్రారంభిస్తాము అని చెప్పి మిమ్మల్ని అందరినీ మేధావులను ఆహ్వానించాం. ఆ పులికేకకు జీవం పోసినటువంటి మన యువ నాయకుడు రామచంద్ర యాదవ్ గారు మనకంటే ఒక అడుగు ముందుండి బీసీల కోసం, దళితుల కోసం, గిరిజనుల కోసం, మైనార్టీల కోసం వారికి రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం అని చెప్పి ఎవరు నా ఎంట వచ్చినా రాకపోయినా నా జగన్నాథ రథ చక్రాల్లో వదిలేను అని చెప్పి రాష్ట్రాల్లో తిరుగుతున్నటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారిని మన సభకు ముఖ్య అతిథిగా ఆహ్వానించుకున్నాం. ఇదే సందర్భంగా మన రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పులివెందుల ప్రథమ పౌరుడు ప్రసాద్ అన్న గారిని మున్సిపల్ చైర్మన్గా ముఖ్య అతిథిగా ఆహ్వానించుకున్నాం. అదేవిధంగా మీకు గతంలో 10 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం అనంతపూర్ జిల్లా ఉద్యమాలకు, పెత్తందారీ వ్యవస్థకు గన్నుపట్టి జిల్లాలో, రాయలసీమ ప్రాంతంలో వారి పెత్తందారుల గుండెల్లో వణుకు పుట్టించినటువంటి పోతుల సురేష్ అన్న గారిని మనం ఆహ్వానించాం. ఇదే సందర్భంగా అనేక మంది వేదిక వెనక ఉన్న, వేదిక ముందున్న గన్ను పట్టారు, పెన్ను పట్టారు, స్టెచ్ పట్టారు. అందరూ కూడా వేదిక మీద ఉన్నారు. ఎవరికి మేము భయపడే ప్రసక్తి లేదని చెప్పి జర్నలిజం మిత్రులు ఉన్నారు, రాతలు రాయడానికి, మీడియాలో చూపించడానికి. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఒక 2 నిమిషాలు మీ ముందు ఉంచుతా. ఎందుకంటే మనం ఐక్యమైతే ఇలాంటి సభలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకి రాజ్యాంగ విలువలు తెలిస్తే ఇలాంటి సమావేశాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏం కోల్పోతున్నామో తెలిస్తే ఇలాంటి సమావేశాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. భారతదేశానికి చదువు కావాలా? ఈ దేశంలో చదువుకుంటేనే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది, ఈ దేశంలో ప్రజలు అభివృద్ధి చెందుతారు అని చెప్పి 1860లోనే భారతదేశంలో మొట్టమొదటి పాఠశాలలు ఏర్పాటు చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిబా పూలే. ఆయన దయాదాక్షిణ్యాల వల్ల ఈరోజు మనం చదువుకుంటున్నాం, విద్యావంతులయ్యాం, ఉద్యోగస్తులైనాం, ఇంజనీర్లు, అనేక ప్రొఫెషన్లో మనం ఉన్నాం. దాన్ని చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా హక్కులు కల్పించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రతి పౌరునికి ఒక ఆయుధాన్ని ఇచ్చారు. ఆ ఆయుధాన్ని మనం వదిలి
ఈరోజు సమాజాన్ని విధ్వంసం వైపు తీసుకెళ్తున్నటువంటి పాలకుల దయాదాక్షిణ్యాల కోసం ఎదురు చూస్తున్నాం. వారే నిజాయితీగా పరిపాలన చేసి ఉంటే కులం లేదు, మతం లేదు, వారే అందరికీ హక్కుల్ని పంచింటే ఈ గలం మనం ఇప్పాల్సిన అవసరం లేదు. వారే రాజ్యాధికారాన్ని ఫలాలందరికీ అందుబాటులోకి తెచ్చింటే మనం ఈ వాయిస్ వినిపించాల్సిన అవసరం లేదు. అందుకే మనం అడిగాం, అలసిపోయాం. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉండి 2007లో నా ఉద్యోగానికి రిజైన్ చేసి ఇదే వేదిక మీద ఆ రోజు 2005లో అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి సర్పంచుల్ని, ఎంపీటీసీని, జెడ్పీటీసీని, మున్సిపల్ చైర్మన్ని, కార్పొరేట్ సంబంధించినటువంటి వ్యక్తుల్ని అభినందించే కార్యక్రమం పెట్టాం. ఎందుకంటే ఆ రోజు వారు స్థానిక సంస్థల్లో వారి యొక్క విధి విధానాలు తెలుసుకోవాలని. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేశామంటే భారత రాజ్యాంగ ఫలాలందరికీ దక్కాలంటే జనాభా దామాషా ప్రకారం అందరికీ అన్ని రంగాలలో వాటా ఉండాలా అని 78 సంవత్సరాల చరిత్రలో కనుచూపు మేరలో కనపడడం లేదు. కేవలం పాలితులుగానే ఉందామా, బాధితులుగానే ఉందామా, అవమానాలకు గురవుతూ ఉందామా, అక్రమాలకు, దౌర్జన్యాలకు, దోపిడీలకు పిడికిలంత లేని జనం పోరాట చేస్తూ ఉంటే గంపెడన్నంత ఉన్నంత జనం ఇన్ని అవమానాలు పడుతూ ఉంటే చూస్తూ ఉందామా? తప్పు వారిదా మనదా ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి అప్పీల్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ సమావేశంలో రాజ్యాంగపరమైన హక్కుల కోసం అడగడం కోసమే ఈ దండోరా కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇది రిజర్వేషన్ ఉద్యోగులు వారు చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నం. ఇది కాదు మన సభ. కానీ ఉద్యోగస్తులు వారికి శక్తి ఎంతుందో ఆ శక్తిని ప్రదర్శించేటువంటి ప్రయత్నంలో భాగంగా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మన పక్కనున్న కర్ణాటక, తమిళనాడులో కూడా ఈ దండోరాన్ని ప్రారంభించాం. వారి శాసనసభల ముందు, వారి సచివాలయాల ముందు బీసీలకు చట్టసభల్లో 44% రిజర్వేషన్ల కోసం రాజకీయ పార్టీలు అసెంబ్లీలో తీర్మానం చేస్తూ ఉన్నాయి. ఆ తీర్మాన కాపీలు బయట ప్రదర్శించండి అని చెప్పి మన డిమాండ్ కాదు, మన ఓట్ల కోసం మొసలు కన్నీరు గారుస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ కావాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత అక్కడ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చి తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 2014లో చంద్రబాబు నాయుడు గారు తీర్మానం చేశారు. ఎవరు బీసీల ఓట్లని కొల్లగొడితే వారు అధికారంలోకి ఉంటాము అనేది వాళ్ళకి తెలుసు. అందుకే మనల్ని నమ్మించడానికి, వారికి భజన చేయడానికి ఆ తీర్మానం చేశారు. మళ్ళా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019, 2024లో అసెంబ్లీలో తీర్మానం చేశారు బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ అని. మళ్ళా అగైన్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యలోను, ఉద్యోగాల్లోనూ, స్థానిక సంస్థల రిజర్వేషన్లోనూ 42% బీసీలకు ఇస్తామని చెప్పి అదే తమాషా అసెంబ్లీలో కూడా ఇస్తామని చెప్పి తీర్మానం చేశారు. మరి ఎవరు వద్దన్నారు? ఆ కాపీలు బయటికి కూడా రావడం లేదు. అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి కాపీల్ని పార్లమెంట్ హాల్లో ప్రదర్శించండి అని చెప్పి ఈరోజు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి అన్ని రాజకీయ పార్టీల్ని అప్పీల్ చేస్తూ ఉంది. మీరు అసెంబ్లీలో తీర్మానం కాదు, పార్లమెంటులో తీర్మానం చేయించండి అని చెప్పి అనంతపూర్ గడ్డ నుంచి ఆ వినాదం కోసం, అందరినీ సహాయం అడగడం కోసం, ఇది ముందుగా మనలో ఒక మార్పు రావాలా, మనం అడుగుతున్నటువంటి డిమాండ్లో న్యాయం ఉంది, మనం అడుగుతున్నటువంటి డిమాండ్లో వాస్తవం ఉంది అని తెలియజెప్పేటువంటి కార్యక్రమంతో పాటు ఏ విధంగా మనం దేశవ్యాప్తంగా కులాల వారీగా జనాభాని లెక్కించాలని అడిగామో ఆ జనాభా లెక్కలకు అదే నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి వాక్యాలు కూడా మీరు వినొచ్చు. దేశంలో జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాల్లో వాటా కావాలని చెప్పి
పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడు గారు రాహుల్ గాంధీ గారు మాట్లాడితే కులాల వారీగా జనాభాను లెక్కించాలని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట్లాడితే భారత రాజ్యాంగ ఫలాలు ప్రజలందరికీ దక్కాలని చెప్పి ఆయన మాట్లాడితే అధికారంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇది అర్బన్ నక్సలైట్ డిమాండ్ అని చెప్పి మాట్లాడడం జరిగింది. కానీ అదే డిమాండ్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు కులాల వారీగా జనాభాని లెక్కిస్తాము అని చెప్పి 2026 నుంచి 27 వరకు కులాల లెక్కింపు జరుగుతుంది అని చెప్పి అనౌన్స్ చేయడం అనేది మన ఉద్యమం యొక్క చరిత్ర. బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు ఇలాంటి పార్టీ వ్యవస్థాపకులు రామచంద్ర యాదవ్ లాంటి వారు మాట్లాడుతున్నటువంటి డిమాండ్లు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నటువంటి డిమాండ్లు అర్థం చేసుకొని, అంటే మనం మాట్లాడితే మన మీద ప్రేమ కాదు, ఇది ఎలా దారి తీస్తుందో అని ఈరోజు మతం వైపు భారత సమాజాన్ని కదిలించారు. అదే హిందూ మతంలో ఉన్నటువంటి బీసీల పరిస్థితి ఏమీ అడుగుతున్నాం, అదే హిందూ మతంలో ఉన్నటువంటి దళితుల పరిస్థితి ఏమీ అడుగుతున్నాం, అదే హిందూ మతంలో ఉన్నటువంటి గిరిజనుల పరిస్థితి ఏమీ అడుగుతున్నాం. అయ్యా, నువ్వు చెప్పినటువంటి సామాజిక న్యాయం ఎక్కడ ఉంది? నువ్వు ఎంచుకున్నటువంటి హిందూ మతం ఎక్కడ ఉంది? హిందూ మతాన్ని భుజస్కంధాల మీద మోస్తున్నటువంటి బీసీల పరిస్థితి ఏమి? దళితుల పరిస్థితి ఏమి? గిరిజనుల పరిస్థితి ఏమి అని అడుగుతున్నాం. ఇప్పుడు గుళ్ళలోకి ప్రవేశం చేసే దాడులు ఏమి? దేవాలయ పూజారులకి బీసీలు తరుముగారా? దేవాలయాల్లో పూజలు చేయడానికి దళితులు పనికిరారా? దేవాలయాల్లో పూజలు చేయడానికి గిరిజనులు పనికిరారా? ఆలోచించమని చెప్పి అడుగుతున్నాం. ఇదే ఈరోజు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు అంటే ఈ దేశానికి గుండెకాయ. 32 మంది న్యాయమూర్తులు ఉంటే, ప్రధాన న్యాయమూర్తులు, ఒక్క బీసీ లేడే. 56% ఈ దేశంలో జనాభా ఉంటే వారికి న్యాయం చెప్పడానికి ఒక న్యాయమూర్తి లేడా ఈ దేశంలో? ఇది ఈ రోజుది కాదు, 1950లో సుప్రీంకోర్టు ఏర్పాటైనప్పటి నుంచి జరుగుతున్నటువంటి వివక్ష ఇది. భారత రాజ్యాంగంలో అది లేదే. మీరు కులాల వారీగా, మతాల వారీగా సమాజాన్ని విడగొట్టింది మీరా, మేమా? అందుకే మా హక్కులను అడుగుతున్నాం, మా రాజ్యాంగ ఫలాలను అడుగుతున్నాం. మాకి ఇచ్చిన భిక్ష పెట్టినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నారు, వాటిని అమలు చేయమని అడుగుతున్నాం. మీరు చేస్తారా, తప్పుకుంటారా అని డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు ఒక రాష్ట్రానికి బోడే రామచంద్ర లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే వివక్ష అనేది రాష్ట్రంలో కొనసాగదు అని చెప్తున్నాం. అందరికీ సమాన న్యాయం మేము చేస్తాం. మీ మాదిరి దళితులనము, బలహీన వర్గాలనము, గిరిజనులనము, మైనార్టీలనము, రెడ్లనము, కమ్మలనము, వెలమనము భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేశాం కాబట్టి భారతదేశ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి మనిషికి సమానమైనటువంటి అవకాశాలు కల్పించే పాలన మేము ఇస్తామని చెప్పి ఈ వేదిక నుంచి శపథం చేస్తూ ఉన్నాం. మీకు దమ్ముంటే అలా చేస్తారా? మీకు దమ్ముంటే అలా చేస్తారా అని అడగడానికే ఈ దండోరాన్ని పెట్టాం. మేము ఎవరిని విమర్శించలేదు, మీరు చేసిన పాపాలని కడుక్కోండి అని చెప్పి అడుగుతున్నాం. అందుకే ఈరోజు ఆ డిమాండ్కి మద్దతు ఇచ్చిన మిమ్మల్ని ఆహ్వానించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించాం, చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించాం, కేసీఆర్ గారిని ఆహ్వానించాం, రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించాం, సిద్ధరామయ్య గారిని ఆహ్వానించాం, స్టాలిన్ గారిని ఆహ్వానించాం. ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడులో ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేస్తామని చెప్పినటువంటి ప్రతి పార్టీ అధినేతను ఈ కార్యక్రమానికి ఆహ్వానించాం. మేము ఎవరి మీద వివక్ష చూపలేదు అని చెప్పి మా ఆహ్వానం ద్వారానే మీకు తెలియజేస్తా ఉన్నాం. మీరు ఎందుకు రాలేదు అని అడుగుతూ ఉన్నాం. మా ఆహ్వానం మీద గౌరవం ఉందా లేదా అని అడుగుతూ ఉన్నాం. సిగ్గు లేదా మా ఓట్లతో మీరు గద్దెలెక్కి మేము సన్మానం చేస్తామంటే రాకపోవడానికి కారణం చెప్పమని చెప్పి అడుగుతున్నాం. అందుకే కేవలం అడుక్కోవడమే కాదు మా పంత,
యుద్ధం చేయడం కూడా మాకు తెలుసు అని చెప్పి యుద్ధానికి సిద్ధం అవుతా ఉన్నాం. ఎవరు వస్తారా రారా, యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాం. చరిత్ర మాది, మీకు చరిత్ర లేవు. అధికారం మేము అనుభవించాం, మీకు అధికారం లేదు. కానీ ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థల్ని, రాజ్యాంగ వ్యవస్థల్ని మేము గౌరవిస్తున్నాం కాబట్టి మీరు గద్దె మీద కూర్చున్నారు. అందుకే మేము అడుగుతున్నాం, ఈరోజు మేము రిజర్వేషన్లు పెంచాలని అడిగితే ప్రభుత్వ రంగ సంస్థలు నమ్మివేస్తూ ఉన్నారు. భూముల్ని దళితుల నుంచి, గిరిజనుల నుంచి లాక్కుంటున్నారు. మొన్నే చూసాం రామచంద్ర యాదవ్ గారి పోరాటాన్ని. నిజంగా మీరు యూట్యూబ్లో గమనించింటే నెల్లూరు జిల్లాలో పెత్తందారి వ్యవస్థకు అడ్డాగా ఉన్న నెల్లూరు జిల్లాలో కార్పొరేట్ గద్దలకు వేల ఎకరాల దళితులవి, గిరిజనులవి, మైనార్టీ బలహీన వర్గాల భూముల్ని లాక్కుంటామంటే అడ్డుకున్నటువంటి ఏకైక మనగాడు మీరు మీడియాలో చూడండి. సన్మాన సభ, ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి మిత్రుడు, శ్రేయోభిలాషి, బహుజన ఉద్యమ నేత, ఆర్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ నాయక్ గారికి, నేను అడవిలో ఉన్నప్పుడు తుపాకుల గర్జన విన్నాను. కానీ మన పోతుల నాగరాజు బీసీ గర్జన చూస్తుంటే ఆ తుపాకుల గర్జన అవసరం లేదనిపిస్తుంది. నాగరాజు గారి కంఠం 100 తుపాకుల కంటే కూడా బలమైనది. ఆ కంఠాన్ని మనం, ఆ కంఠధ్వనిలో ఆయనకు అండగా ఉండి ప్రయాణించడం మనందరి బాధ్యత. నాగరాజు గారికి, అదేవిధంగా బీసీ పార్టీ నాయకులు, ఆయన పార్టీ పేరు రామచంద్ర యాదవ్ గారికి, పులివెందుల మున్సిపల్ చైర్మన్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మేధావులు, బహుజన ఉద్యమ నాయకులు అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. వేదిక ముందున్నటువంటి బహుజన వీరులకు అందరికి కూడా, దళిత బహుజన వీరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. మన సామాజిక వీరులు, సామాజిక గురువులు, సామాజిక ఉద్యమ రగల్ జెండాలైనటువంటి మన మహాత్మా పూలే గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, వారు ఏ ఆలోచనలు అయితే ఈ రాజ్యాంగానికి అందించారో, బుద్ధుడు, పూలే వారసులుగానే మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రూపొందించారు. రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు రాజ్యాంగ రచన కంప్లీట్ అయిపోయి దాన్ని ముగింపు ఉపన్యాసం పార్లమెంట్లో చేసేటప్పుడు అంబేద్కర్ గారు ఈ దేశాన్ని పరిపాలించబోయే కేంద్రాన్ని పరిపాలించబోయే పార్టీలకు, రాష్ట్రాలను పరిపాలించబోయే పార్టీలకు ఒక తీవ్రమైన హెచ్చరిక ఇచ్చాడు. ఈ రాజ్యాంగాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేసే నాటికి మన దేశంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక అసమానతలు తీవ్రంగా ఉన్నాయి. మన పరిపాలన ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక, రాజకీయ, సామాజిక అసమానతలను నిర్మూలించే రూపంలో బడుగు, బలహీనుడు, పేదవాడు అనేది ఈ భారత ఖండం మీద, భారత భూమి మీద లేకుండా చేసే విధంగా మన పరిపాలన సాగకపోతే ఆ వర్గాల నాయకునిగా నేను రచించినటువంటి ఈ పవిత్రమైనటువంటి, బలమైనటువంటి, దృఢమైనటువంటి రాజ్యాంగాన్ని కూడా ఆర్థిక అసమానతలు, ఆకలితో బాధపడుతున్న బడుగు బలహీన వర్గాలు తగలబెట్టే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం రాకుండా ఈ దేశాన్ని మీరు పరిపాలించండి. కేంద్రాన్ని పరిపాలించే వాళ్ళు కానీ, రాష్ట్రాలను పరిపాలించే వాళ్ళు కానీ, కేంద్రాన్ని పరిపాలించే రాజకీయ పార్టీలు కానీ, రాష్ట్రాలను పరిపాలించే రాజకీయ పార్టీలు కానీ, కేంద్రాన్ని పరిపాలించే నాయకుడు కానీ, రాష్ట్రాలను పరిపాలించే నాయకుడు కానీ ఈ హెచ్చరికను మీరు ముందుంచుకొని పరిపాలించమని చెప్పాడు. కానీ ఈ 75 ఏళ్ల కాలంలో, ఈ 75 సంవత్సరాల కాలంలో
మన అంబేద్కర్ గారి ఆవేదన ఈ పాలకులందరికీ కూడా కేంద్ర పాలకులు కావచ్చు, రాష్ట్ర పాలకులు కావచ్చు, ఈ 75 ఏళ్ల పాటు కేంద్రాన్ని పరిపాలించిన పార్టీలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఈ 75 ఏళ్ల పాటు రాష్ట్రాలను పరిపాలించిన నాయకులు, పార్టీలు కావచ్చు, వాళ్ళకందరికీ కూడా చెవిటివాని ముందు శంఖంలాగా మిగిలిపోయింది. కాబట్టి తస్మా జాగ్రత్త, మీ పరిపాలన సవ్యంగా లేదు. అంబేద్కర్ గారు ఇంకో వార్నింగ్ ఇచ్చారు. రాజ్యాంగం ఎంత గొప్పదైనా పరిపాలించేవాడు సరైన వాడు కాకపోతే ఆ రాజ్యాంగం ద్వారా ప్రజలకు ఏమీ రాదని చెప్పాడు. రాజ్యాంగం సరైంది కాకపోయినా పరిపాలించేవాడు ధర్మంగా నిజాయితీగా దమ్ముండే నాయకుడైతే రాజ్యాంగం చెత్తదైన కూడా ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పాడు. ఈరోజు రాజ్యాంగం ఇంత పవిత్రమైన, దృఢమైన, ధర్మమైన రాజ్యాంగం ఉండి కూడా 75 ఏళ్ల పాటు మీ పరిపాలన లోపల భారతదేశంలో ఇంత ఆందోళన, ఇంత అలజడి, ఆర్థిక, రాజకీయ, సామాజిక అసమానతలు పెరిగిపోయాయంటే ఈ 75 ఏళ్ల పాటు ఢిల్లీని పరిపాలించిన పార్టీలు నాయకులు, రాష్ట్రాలను పరిపాలించిన పార్టీ నాయకులు మీరు ఎలా పరిపాలించారో ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోమని చెప్తున్నారు. మీరు సవ్యమైన పద్ధతిలో పరిపాలించలేదని చెప్పేసి మన దేశ ప్రజలే చెప్తున్నారు. దాన్ని హెచ్చరిక తీసుకోమని చెప్తున్నాము, గుణపాఠం తీసుకోమని చెప్తున్నాము. ఇంకా చెప్పాలంటే వేమన మాటలు గుర్తుకొస్తాయి. వద్దులే మళ్ళీ ఎందుకంటే పోతులు తీరుతున్నాడు అని అంటారు, వద్దు అది. కాబట్టి ఇక్కడ మనం ఒక విషయాన్ని మన బీసీలు కూడా గుర్తించాలి. మన బిడ్డ ఒక ఆయన వెయిట్ లిఫ్టింగ్లో ఒలింపిక్లో గోల్డ్ మెడల్ కొట్టాలనుకుంటున్నాను అనుకోండి. ఆ వ్యక్తికి ఉండాల్సిన క్రమశిక్షణ ఏమిటి? తాగుడు, మత్తుకు దూరంగా ఉండాలి, మత్తు పదార్థాలకు, పుష్టికరమైన ఆహారం తినాలి, రోజు వాకింగ్ చేయాలి, రోజు వ్యాయామం చేయాలి, కాఫీ, టీలు ఇలాంటివి తక్కువ తాగాలి. అవునా కదా? ఒలింపిక్లో గోల్డ్ మెడల్ రావాలంటే వెయిట్ లిఫ్టింగ్లో మనకి ఒలింపిక్లో గోల్డ్ మెడల్ రావాలంటే ఆ మేర కఠినమైన క్రమశిక్షణ పాటిస్తే తప్ప రాదు. అదేవిధంగా బీసీల రాజ్యాధికారం రావాలంటే మనం బీసీలో 55% ఉన్నాం. 55% ఉండే ప్రజలకి మీరు విద్యా ఉద్యోగాల లోపల అరకొర రిజర్వేషన్లు ఇచ్చి, రాజకీయాల లోపల స్థానిక సంస్థలకే రిజర్వేషన్ ఎందుకు పరిమితం చేస్తున్నారు? రాజకీయాల లోపల బీసీ రిజర్వేషన్ను స్థానిక సంస్థలకే ఎందుకు పరిమితం చేస్తున్నారు? పార్లమెంట్, అసెంబ్లీ కూడా ఈ రిజర్వేషన్ వర్తించాలి. మేము 55% ఉన్నాం కాబట్టి మేము తక్కువనే అడుగుతున్నాము. మా నాగరాజు తక్కువనే గర్జిస్తున్నాడు. 44% రిజర్వేషన్ అడుగుతున్నాం కాబట్టి ఖచ్చితంగా దాన్ని చేయాలి. భారత రాజ్యాంగంలో 60% దాటి రిజర్వేషన్లు ఉండకూడదు, అందువల్ల మేము ఏం చేయలేమని చెప్పేసి తప్పుకునే మాటలు మాట్లాడితే బీసీ ఉద్యమకారులు, బీసీ గళాలు ఆమోదించే పరిస్థితులు లేవు. బడుగు బలహీన వర్గాలు, దళిత బహుజనులు ఆమోదించే పరిస్థితులు లేరు. మీ అవసరాల కోసం, మీకోసం, మీ పెట్టుబడిదారుల అప్పులు రద్దు చేయడం కోసం రాజ్యాంగాన్ని అనేక సార్లు సవరించారు. మీరు రాజ్యాంగాన్ని 100 సార్లు సవరించారు. మా బీసీల కోసం, మా బడుగు బలహీన వర్గాల కోసం ఈ రిజర్వేషన్ లిమిట్ని మీరు 75% ఎందుకు పెంచరని అడుగుతున్నాము. రిజర్వేషన్ లిమిట్ని 75% పెంచాలి. బడుగు బలహీన వర్గాలకు, బహుజనులకు, బీసీలకు, ఓబీసీలకు రాజకీయాల లోపల, పార్లమెంటు, అసెంబ్లీ లోపల 44% రిజర్వేషన్ ఇవ్వాలి. అలా ఉంటేనే మీరు పాలకులు ఉంటారు, లేకపోతే మీరు పాలితులు అవుతారు. మేము పాలకులం కాబోతున్నాం అని చెప్పేసి గర్జించడానికే మన నాగరాజు ఇంతవరకు గర్జించాడు. ఆ గర్జనకు మనం అందరం కూడా జయజయలు పలకాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంతకుముందే ఒకటి చెప్పాను, ఒలింపిక్లో వెయిట్ లిఫ్టింగ్లో ఛాంపియన్ కావాలంటే కొన్ని క్రమశిక్షణ కావాలని. కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, కానీ నేను కొన్ని చెప్పదలుచుకున్నాను. మనమేమిటంటే మనము మద్యపానానికి, ధూమపానానికి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. అవన్నీ మన జీవితంలో భాగమైపోయినాయి కాబట్టి
అంత ఈజీగా ఎలా దూరం ఉంటామని చెప్పేసి అందరూ ప్రశ్నించవచ్చు. ప్రయత్నం చేయాలి. ప్రయత్నం అంటే ఏమిటి? మన బహుజనులు, బడుగు బలహీన వర్గాలు, బీసీలు బర్త్డేలు చేసుకున్నా, పెళ్ళిళ్ళు చేసుకున్నా, ఏ ఫంక్షన్లు చేసుకున్నా ఆ ఫంక్షన్లో తాగుడుకు అవకాశం లేకుండా చూసుకోవాలి. తాగుడు లేనటువంటి ఫంక్షన్ ఒకటి ఉంటుందా అని అన్ని మనకు ప్రశ్నలు వస్తాయి. ఉండాలి, ఉండి తీరాలి. తర్వాత మన పిల్లలంతా కూడా, భవిష్యత్ తరాలంతా కూడా ఈ నేటి విద్యార్థులే రేపటి భారతదేశ పౌరులు, రేపటి భారతదేశ పాలకులు. వాళ్ళందరినీ కూడా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించి విద్యార్థులందరినీ కూడా వాళ్ళకి డిగ్రీ చదువుకున్న పట్టాతో పాటు మందు తాగే అలవాట్లు, మత్తు అలవాట్లు, ఇంకా రకరకాల అలవాట్లు ఈ విశ్వవిద్యాలయాలు ఈరోజు ఈ ప్రభుత్వాలు మనకు అందిస్తున్నాయి. వాటిని కూడా మనం అడ్డుకోవాలి. మనం విద్యార్థులంతా ఎక్కడి నుంచి వస్తారు? విద్యార్థులంతా మన కుటుంబం నుంచే, మన గ్రామం నుంచే విద్యార్థులు వస్తారు. కాబట్టి మన గ్రామాల్ని సంస్కరించాలి, మన కుటుంబాన్ని సంస్కరించాలి, మన పల్లెను సంస్కరించాలి. పల్లెలో ఎవరన్నా మన విద్యార్థి తాగేవాడు ఉంటే, మన బిడ్డ తాగేవాడు ఉంటే 10 సార్లు గ్రామంలో ఉండే పెద్దల ముందర చెప్పాలి. గ్రామంలో ఉండే పెద్దలు చెప్పాలనుకున్నప్పుడు మొట్టమొదటి గ్రామంలో ఉండే పెద్ద తాగకుండా మానుకోవాలి. గ్రామ పెద్ద తాగుతున్న యువకునికి నువ్వు తాగొద్దని చెప్తే అనడు. ఈరోజు మా ఊర్లో ఒక సంఘటన జరిగింది. ఒక మిత్రుడు ఉండేవాడు, వాడి జీవితకాలంలో కూడా సర్పంచ్ కాలేడు. కానీ నేను ఇనానోస్గా సర్పంచ్ చేశాను. వారికి తాగే అలవాటు ఉండేది. నేనేం చెప్పాను, వెదవా సర్పంచ్ అయినావు, ఏదో తాగే అలవాటు ఉంటే తగ్గించుకో. ఒకవేళ తాగినా కూడా నీ ఇంట్లో, నీ బెడ్రూమ్లో తాగినప్పుడు నీ ముఖం నీ భార్యకి తప్ప నీ పిల్లలకు కూడా కనిపించకూడదు అని చెప్పాను. కానీ వాడేం చేసేవాడు, ఊర్లో తలారి వెనకాల మందు బాటలు సంఖ్యలో పెట్టుకొని వస్తాడు, వాడు తోట దగ్గర పోయి తాగేవాడు. ఇప్పుడు వాని కొడుకు చదువుకోకుండా ఇంకోటి చేయకుండా ఒకే ఒక కొడుకున్నాడు. వాడు కూడా ఎవరినో ఎవరిని వెనక పెట్టుకొని బాటిల్ పట్టుకొని పోయి ఆడతాడు. బావా నేనేదో తాగి చెడిపోయాను, నా కొడుకు కూడా ఇట్లా అయిపోయాడంటే, వెదవా మనము ఏ ఇత్తనం వేస్తే ఆ ఇత్తనమే ఆ మొక్కనే వస్తుంది కదా. మనము ద్రాక్ష ఇత్తనం వేస్తే ద్రాక్ష వస్తుంది. అలా కాకుండా మనం పిచ్చి ఇత్తనం వేస్తే పిచ్చే వస్తుంది. మన అలవాట్లే మన పిల్లలకు వస్తాయని చెప్పాను. కాబట్టి మనం ఏం చేయాలంటే గ్రామాల్ని సంస్కరించాలి, మన పిల్లల్ని సంస్కరించాలి. నా కొడుకు తాగుతున్నాడు అనుకో, తాగొద్దని 10 సార్లు చెప్పాలి. తాగేవనుకో నేను ఊరంతా పోస్టర్లు చేస్తాను, నా కొడుకు తాగుతాడు, నా కొడుకుతో మీరు ఎవ్వరు కూడా ఈ ఊర్లో ఉండే యువకులు ఎవరు కూడా దోస్తనం చేయొద్దని చెప్పేసి నేనే పోస్టర్లు వేస్తాను గ్రామం నుండి అని చెప్పేసి ఒక కండిషన్ పెట్టాలి. కాబట్టి ఒక యుద్ధం గెలవాలంటే మనకు బలమైన సైన్యం ఉండాలి. ఒక రాజ్యాధికారం రావాలంటే మనకు బలమైన ఫిలాసఫీ ఉండాలి, బలమైన క్రమశిక్షణ ఉండాలి. దానికి మీరందరూ ముందుకు వస్తారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికి కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. సారీ ఎవరికన్నా కొన్ని మాటలు నచ్చకపోతే అవి నా వ్యక్తిగతమైనవిగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులారా, సమయం లేటుగా కార్యక్రమం ప్రారంభం కావడం వల్ల 2-3 పెద్దలు మాట్లాడిన తర్వాత సన్మాన కార్యక్రమం ప్రారంభిద్దాం. ఇప్పుడు వరంగల్ శ్రీనివాస్ అన్న ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అన్న 2 నిమిషాలు మీరు గమ్మనుంటే. జై బీసీ, బీసీ ఎస్సీ ఎస్టీల ఐక్యత, బీసీ ఎస్సీ ఎస్టీల ఐక్యత. ఇది ఒక ముందడుగు వేశాం. ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి అన్నగారైన నిమ్నజాతులమైన మనము ఈరోజు ఈ వేదికను పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా గురించి చెప్పాలంటే 30 సంవత్సరాల నుంచి నేను రాజకీయంలో ఉన్నా. నా 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అవమానాలు, ఎన్నోసార్లు నా కోపాన్ని కడుపులోనే దాచుకున్నా.
దేనికి? నా బీసీ ఎస్సీ ఎస్టీలకు జరుగుతున్న అన్యాయాలను చూడలేక ఎన్నోసార్లు ఆవేదన చెందా. ఈరోజు బహుజన ప్రజాప్రతినిధులందరూ కూడా ఇక్కడ ఏకమై మన జాతులు అంతరించిపోకుండా మనకు మన ఆత్మగౌరవం నిలుపుకోవాలని, చట్టసభలలో స్థానం కావాలని ఈ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పాటు చేసినందుకు మీకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక ప్రణాళిక ప్రకారం మనము చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా మరొక్కసారి నా మనవి ఏమంటే, ఇలాంటి సభలు ప్రతి జిల్లాలో జరగాలి. ప్రతి చోట ఇదొక ఉద్యమం. తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమాన్ని ఎలా చేశారో, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏ విధంగా ఉద్యమాలు చేశారో, మనము కూడా బీసీ ఎస్సీ ఎస్టీలము అదే పందాలు ఉద్యమాలు చేయాలి. ఉద్యమం చేస్తేనే కానీ మన సోదరులు చైతన్యవంతులు కాలేరు. మనల్ని చైతన్యవంతులు చేయడానికి ఇక్కడికి వచ్చిన తెలంగాణ గాయకులకి నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుతూ, మీ అడుగులో మేము అడుగు వేస్తాం. మీరు కాలికి గజ్జె కడితే మేము కూడా కడతాం. మేము మా వీపున కంబలి కప్పుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఇది ఈ రోజుతో ఆగిపోయేది కాదు. దయచేసి రిజర్వేషన్ పోరాట సమితి సభ్యులకి నా విన్నపం, మీ అడుగులో అడుగులవుతాం, మీ పాటలో మేము పాటనవుతాం. మీ ఉద్యమంలో మేము ఒక సమిధన కావడానికి కూడా సిద్ధంగా ఉన్నా అని తెలియజేసుకుంటున్నాం. ఇదే విధంగా మనం ఉంటే ఉద్యమాలు చేయకపోతే, పోరాడలేకపోతే మన జీవితాలు వ్యర్థం. మన అవమానాలు మన పిల్లలు పడకుండా ఉండాలంటే, మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలంటే, మన బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలు ఒక ఉన్నత స్థానంలో ఉండాలంటే మనం ఉద్యమం చేయాలా? చట్టసభలలో 44% రిజర్వేషన్ సాధించాలి. ఇదే అంబేద్కర్ గారు కావచ్చు, మహాత్మా పూలే గారు కావచ్చు, ఆ రోజు వాళ్ళు పోరాటాలు చేయకపోతే ఈరోజు నేను ఒక మున్సిపల్ చైర్మన్గా ఉండలేను. ఆ రిజర్వేషన్ పుణ్యమాని ఈరోజు నేను మీ ముందుకు వచ్చా. ఆ రిజర్వేషన్ లేకపోతే 5,000 సంవత్సరాల కిందట నిమ్న జాతులు ఏ విధంగా ఉన్నారో ఈరోజు కూడా అదే విధంగా ఉండేవాళ్ళం. ఓట్లు మనవి, ఊడిగం మనది, కరపత్రాలు పంచుతాం, జెండాలు కడతాం, జెండాలు మోస్తాం. మనం ఎప్పుడు కూడా బోయిలమేనా? ఎందుకు మనము చట్టసభలలో మన గలం ఇప్పకూడదు? మన కులాలకు మనం ఎందుకు మేలు చేసుకోకూడదు? పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మీకందరికి కూడా ఈరోజు ఒక నాగరాజు ఒక్కటే కాదు, ఇది బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలు అందరూ కూడా కళ్ళు తెరవాలి. ప్రతి జిల్లాలో ఇలాంటి సభలు జరగాలి. చైతన్యవంతులు చేయాలి అందరినీ. యువతని ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీలు అందరినీ కూడా ఈ రిజర్వేషన్ పోరాట సమితిలో సభ్యులుగా చేర్చాలి.
వారికి బాధ్యతలు అప్పచెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక్క రోజులో ఏది కాదు. రాష్ట్ర వ్యాప్తంగా మనం ఎంతో కష్టపడితే భావితరాలకు మనం ఒక మార్గదర్శకులు అవుతాం అని మీకు అందరికీ విన్నవిస్తూ, మీరు చేసే ఈ పోరుబాటలో మేము ఎల్లవేళలా మీకు చేదోడు వాదోడుగా మీకు తోడ్పాటును అందిస్తామని ఈ సభాముఖంగా ఒక వడ్డెర బిడ్డగా మీకు మాట ఇస్తున్నాను. థ్యాంక్ యూ. అన్న ఒక్కసారి కింద ఉన్నటువంటి అందరూ విద్యావంతులు ప్లీజ్ అన్నగారి ఆవేదన ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గానికి ప్రథమ పౌరునిగా ఆయన ఆవేదన అర్థం చేసుకోండి. ఇది పొద్దుపోకనో మనకేదో తిన్న దరక్కో పెట్టుకోలే. అందరి ఆవేదనని అన్న మాటల ద్వారా మీకు అర్థమైంటుంది. అనేక ఉద్యమాలు ఉన్నాయి, అనేక సంఘాలు ఉన్నాయి, అనేక వేదికలు ఉన్నాయి. అందరూ కలవండి, ఒకే లక్ష్యం కోసం పయనించండి అనేటువంటి అన్నగారి ఆవేదనని మనం బలపరచాలని స్వాగతిస్తూ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి తమిళనాడు నుంచి రాష్ట్రీయ జనతాదళ్ లల్లు ప్రసాద్ యాదవ్ గారి పార్టీ అధ్యక్షులు మన కార్యక్రమానికి విచ్చేశారు. ప్లీజ్ డయాస్ గౌరీశంకర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ. ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసి ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా యూత్ కాంగ్రెస్కి 2 రోజుల క్రితమే ఎన్నికైనటువంటి నాగ మధు యాదవ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో ఆయన సందేశాన్ని, అదేవిధంగా ఈ కార్యక్రమానికి పీఈటీ అసోసియేషన్ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు మోహన్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. చాలామంది మిత్రులు ఉన్నారు, కనిపిస్తూ ఉన్నారు. దయచేసి అపార్థం చేసుకోవద్దండి, ఇది మనది. ఇప్పుడు మధు గారు రాష్ట్రం నుంచి జాతీయ స్థాయికి రాహుల్ గారికి అతి సన్నిహితంగా ఉన్న మిత్రుడు కాబట్టి మన బాధను అక్కడ తెలియజేయమని చెప్పి మీ అందరి తరఫున ఇంకా గట్టిగా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలు, బహుజన ప్రజాప్రతినిధులందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇందాక వేదిక మీద మాట్లాడినటువంటి నాయకులందరూ కూడా వాళ్ళ యొక్క బాధని నాభిలోంచి నాలిక మీదకి తీసుకొని వచ్చి మీ అందరికీ తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లాస్ట్ చైర్లో కూర్చున్నప్పటి నుంచి వాళ్ళ దగ్గర నుంచి చూసుకుంటే వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బీసీల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బడుగు బలహీన వర్గాల వాళ్ళ కోసం ఏదో ఒక రూపంలో కష్టపడినటువంటి వాళ్ళే. ఎంప్లాయీస్ ఉన్నారు, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, విద్యార్థి నాయకులు ఉన్నారు, యువజన నాయకులు ఉన్నారు, ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు, రాజకీయ పార్టీల నాయకులు ఉన్నారు. మనం ఒక వేదిక మీదకి వచ్చినప్పుడు కానీ, వేదిక ముందు కూర్చున్నప్పుడు కానీ వేదిక యొక్క సారాంశాన్ని ఆ దేశ సరిహద్దులు దాటి వెళ్ళేదాకా మనం ప్రయత్నించడం కోసం ఆ వేదికలో మనం భాగస్వాములం కావాలి. ఇక్కడికి వచ్చినామా, నాగరాజన్న పిలిచాడా, నాగరాజన్నకు కనపడినామా, 4 మాటలు మాట్లాడుకున్నామా, పక్క చైర్లో ఉన్న వాళ్ళతో వెళ్ళిపోయినామా అంటే బీసీల ఉద్యమం ఈ రోజుతోనే ఆగిపోతుంది. పోతుల నాగరాజు అనేటువంటి ఒక వ్యక్తి కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా బయటికి అడుగు వేసినప్పుడు, మొన్న పోటీ చేయడం కంటే అంతకుముందు పోటీ చేసినప్పుడు ఈ రాష్ట్రంలోనే రాజకీయ పార్టీలని గడగడలాడించినటువంటి నాయకుడు ఈ వేదికను ఏర్పాటు చేశాడు. ఈ వేదికను ఏర్పాటు చేసినటువంటి పోతుల నాగరాజు గారు ఎమ్మెల్సీగా గెలవకుండా
ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి శక్తులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఈ 3 జిల్లాలలోని రెడ్లు, కమ్మలు, కాపులు వాళ్ళకి తొత్తులుగా ఉన్నటువంటి వాళ్ళు. ఈ విషయాన్ని తెలుసుకోవడంలో బీసీలుగా, ఎస్సీలుగా, ఎస్టీలుగా మనం విఫలమవుతూనే ఉన్నాం. ఒక ఎమ్మెల్సీగా ఈరోజు వేదిక మీద కూర్చొని ఈ వేదికను ప్రారంభించాల్సినటువంటి పోతుల నాగరాజు గారు ఎమ్మెల్సీగా ఓడిపోయిన తర్వాత తన ఫేస్బుక్లో లైవ్ పెట్టి కంటతడి పెట్టడం జరిగింది. సిగ్గుపడాలి బీసీలుగా, సిగ్గుపడాలి ఎస్సీలుగా, సిగ్గుపడాలి గ్రాడ్యుయేట్స్ అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా. అరే 3 జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళలో కర్నూలులో 10 మంది రెడ్లు, అనంతపూర్లో 10 మంది రెడ్లు, కడపలో 8-9 మంది రెడ్లు. మీకోసమా మేము పుట్టింది? మీకోసం కాదు మేము పుట్టింది. మాది రాజ్యం, మేము కూడా రాజులమే, మేము నాయకత్వం వహిస్తాం, మాకు నాయకత్వ లక్షణాలు ఉన్నాయని చెప్పి వాళ్ళను ఎదిరించడం కోసం ముందరికి వచ్చినటువంటి పోతుల నాగరాజు గారిని కాపాడుకోవడంలో విఫలమైనటువంటి వాళ్ళం ఇక్కడ మనం సన్నద్ధమై ఉన్నాం, ఇక్కడ కూర్చున్నాం. కానీ మళ్ళీ విఫలం అవడానికి అవకాశమే ఇవ్వకూడదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. వేదిక మీదకి వచ్చాం, వేదిక ముందుకు వచ్చాం, మాట్లాడాం, వెళ్ళిపోయామని మాట్లాడుకుంటే ఈ యొక్క బహుజన ప్రజా ప్రతినిధులమని చెప్పి చెప్పుకోవడం తప్ప మన ముందు కూర్చొని పేపర్లో ఏదో కాస్తో పూస్తో రాయించుకోవడానికి ఒక బీసీ నాయకుడనో, ఒక ఎస్సీ నాయకుడనో, ఒక విద్యార్థి నాయకుడనో, ఒక యువజన నాయకుడనో తాపత్రయపడితే రాజ్యం మన వైపుకు రాదు, రాజ్యాధికారం మన వైపుకు రాదు, మనం ఎమ్మెల్యేలం, ఎంపీలం అయ్యేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పోతుల నాగరాజు గారి కంట తడికి మనమందరం చెలించిపోవాలి. ఆయన ఫేస్బుక్ ఆన్ చేయంగానే 5-6 నిమిషాల లోపలనే శేష్పని యాదవ్కి ఫోన్ చేశాను. అన్న కంటతడి పెడతా ఉన్నాడు, అది అవమానమోనని చెప్పి చెప్పమని చెప్పాను. అది అవమానమోనని చెప్పి చెప్పమని చెప్పాను. నాగరాజన్న, నేను నీకు తెలియజేస్తా ఉన్నా, నీలాంటి వాడి కంటతడి ఈ యొక్క రాయలసీమలో ఉన్నటువంటి ఎస్సీలను, బీసీలను, మైనారిటీలను ఎమ్మెల్యేలుగా చేసి అసెంబ్లీలో కూర్చోబెట్టాలే తప్ప నీ కంటి పొట్టు బయటికి రాకూడదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నువ్వు పోరాడావు ఎమ్మెల్సీ అవ్వడం కోసం మాత్రమే, కానీ ఇప్పుడు వేదికను ఏర్పాటు చేశావు నాలాంటి వాడిని ఎమ్మెల్యేలుగా చూడడానికి, వేదిక ముందున్నటువంటి వాళ్ళని ఎమ్మెల్యేలుగా చూడడానికి. ఎవడబ్బ సొమ్మని అమరావతిలో ఒకసారి రెడ్డి వస్తాడు, ఒకసారి కమ్మ వస్తాడు, ఒకసారి కాపు తయారయ్యాడు. అరే మేము ఎమ్మెల్యేలం అవద్దానని చెప్పి ప్రశ్నించడానికి బీసీలము యూనిటీ అవ్వడంలో విఫలమైతా ఉన్నాం. అరే కుమ్మరోడా, అరే ఒడ్డంగోడా, అరే గొల్లోడా, అరే కురువోడా అని చెప్పి మనను హీనంగా చూస్తూ ఉంటే వాళ్లకు ఓట్లు వేయడానికి ఎలక్షన్కి ముందు రోజు రాత్రి మన గల్లీలోకి డబ్బులు తెచ్చుకోవడానికి, సారా ప్యాకెట్లు తెచ్చుకోవడానికి, క్వార్టర్ బాటిల్ తెచ్చుకోవడానికి పోతా ఉన్నాం. అరే నువ్వేంద్ర పంచేది, నేను లీడర్ కాబోతున్నా, ఈ విష సంస్కృతిని మా పిల్లలకు తగలనీయను అని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి బీసీ నాయకులు కానీ, ఎస్సీ నాయకులు కానీ, మైనారిటీ నాయకులు కానీ కంకణం కట్టుకుంటే వచ్చే 10 ఏళ్లలో ఇక్కడ బీసీ రాజ్యం రాబోతుంది. మనం ఎమ్మెల్యే కోసం, ఎంపీ కోసం కాదు, పాశం వెంకటేశ్వర్లు చెప్పినట్టుగా సీఎం కుర్చీ కోసం పోట్లాడాలి. సీఎం కుర్చీనే టార్గెట్ అవ్వాలి. బడ్జెట్ పంచే దగ్గర మనమే ఉండాలి.
రిజర్వేషన్ నువ్వు ఎవడరా ఇవ్వడానికి? ఈ దేశం పుట్టిందే అంబేద్కర్ పూలే ఆశయాలతో రిజర్వేషన్లు సంపాదించుకొని పోరాటం ముందరికి సాగించడానికి మేము పుట్టాం, మీడెవడరా మాకు ఇవ్వడానికి అని చెప్పి ఎదిరించాల్సినటువంటి ఆసన్నమైంది. మోడీ గారికి పదే 29 రాష్ట్రాలలోని బీసీ సంఘాల వాళ్ళందరూ పదే వినతులు ఇవ్వడం జరిగింది. చట్టసభల్లో రిజర్వేషన్ కావాలి, మేము ఎమ్మెల్యేలం కావాలి అని. తన ఒక నకిలీ సర్టిఫికేట్తో లీగల్గా కన్వర్ట్ అయినటువంటి ఒక బీసీగా చెప్పుకుంటూ ఈ దేశంలోని అగ్ర కులాలకు, ఆధిపత్య వర్గాలకు, వ్యాపారులకు, పారిశ్రామికవేత్తలకు తొత్తుగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ బీసీ రిజర్వేషన్లు కానీ, బీసీ జనగణన కానీ, బీసీలో ఉన్నటువంటి కులాలను లెక్కించడానికి నేను ఒప్పుకోను అని అంటే ఇలా కుదరదు అని చెప్పి, ఇలా కుదరదు అని పోరాటం సాగించి 2020-21లో ప్రారంభమైనటువంటి యుద్ధంలో రాహుల్ గాంధీ గారి మాటకు తల ఒగ్గి, రాహుల్ గాంధీ గారు బీసీగా పుట్టకపోయినా బీసీల కోసం ఆలోచించి నీతో నేను పార్లమెంట్లో బిల్లు పెట్టిస్తాను అని చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారికి భయపడి భారతీయ జనతా పార్టీ ఈరోజు బీసీ కుల జనగణన ప్రారంభించింది. దానికి నాంది పడినటువంటి సిడబ్ల్యూసీలో నాంది పలికింది, రాయపూర్లో దానికి శాసనం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ సిడబ్ల్యూసీలో ఒక ప్రధానమైనటువంటి నాయకుడు అనంతపూర్ జిల్లా నుంచి డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి గారు కూడా ఉండడం ఒక బీసీగా మనం గర్వపడాలి, ఒక బీసీగా మనం గర్వపడాలి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏదైనా ఉద్యమం ప్రారంభించేటప్పుడు కొంతమందిమే ఇక్కడికి రావడం జరుగుతుంది, కానీ ఒక వ్యక్తితోనే మార్పు ప్రారంభమవుతుంది. సంఖ్య తక్కువగా ఉంది అని భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఒకడు తలను తలతో కొట్టేవాడు వస్తాడు, తలకు తలగా తగిలేటువంటి వాడు వస్తాడు, చెయ్యికి చెయ్యి, కాలుకు కాలు అనేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు వేదిక మీద. ఎక్కడ భయపడాల్సినటువంటి అవసరం లేదు. నేను ఒక విద్యార్థి నాయకుడిగా ఒక మారుమూల పల్లెటూరులో ఎన్ఎస్సీఐ జిల్లా అధ్యక్షునిగా, ఎన్ఎస్సీఐ రాష్ట్ర అధ్యక్షునిగా, ఎన్ఎస్సీఐ జాతీయ కార్యదర్శిగా ఈరోజు మీ ముందు యువజన విభాగానికి జాతీయ కార్యదర్శిగా ముందరికి నిలబడ్డాను. ఒక బీసీగా నేను గర్వపడుతూ ఉన్నాను ఈ అవకాశం లభించింది అని. కానీ బాధపడుతున్నాను బీసీలలో ఎమ్మెల్యేల సంఖ్య కరువయింది అని చెప్పి. నేను ఒక చిన్న మారుమూల పల్లెటూరులో పుడితే మా నాన్నగారు ఒక నియోజకవర్గంలో వీడు ఎమ్మెల్యే అంటే వాడు ఎమ్మెల్యే, వాడు ఎమ్మెల్యే అంటే వాడు ఎమ్మెల్యే. కానీ ఇద్దరు నాయకులు కుమ్మక్కైపోయి తలా మొండాన్ని వేరు చేసి అత్యంత కిరాతకంగా చంపారు. మా చిన్నాన్నని చంపారు, మా పెదనాన్నని చంపినారు. 5 ఏళ్ల వయసులోనే నాకు పిలుచుకోవడానికి నానా చిన్నాన్నలు లేనటువంటి దర్భరమైనటువంటి పరిస్థితి నుంచి బయటకు వచ్చా. కానీ ఎవరికి భయపడడం లేదు. చాలా మంది బయటికి వెళ్ళిపోతా ఉంటే నిన్ను కూడా చంపుతారు రా అని చెప్పి భయపెడితే అంతమంది గొప్ప వాళ్ళే చనిపోయిన తర్వాత నేనెంత అని చెప్పా. కానీ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఆశయాలతో ముందరికి నడుస్తూ ఒక విద్యార్థి నాయకుడిగా ఈరోజు ఇంత ముందరికి రావడం జరిగింది. ఒక బీసీ విద్యార్థులుగా నేను మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి బీసీలు కానీ, ఎస్సీలు కానీ, మైనారిటీలు కానీ అన్ని వర్గాల నాయకులు మీ ఇంట్లో మీ వాళ్ళని తయారు చేయండి యుద్ధానికి. 50 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళందరూ కూడా మన ఊర్లో ఎలక్షన్లు వస్తే తెల్ల డ్రెస్ ఎవడైనా వేసుకొని మన గల్లీలలోకి వస్తే వాడు బీసీ వేసుకున్నాడా, ఎస్సీ వేసుకున్నాడా, మైనార్టీ వాడు వేసుకున్నాడా తెల్ల డ్రెస్ అని తెలియదు. తెల్ల డ్రెస్ కనపడితే నమస్తే రెడ్డి, నమస్తే నాయుడా, నమస్తే ఎమ్మెల్యే, నమస్తే ఎంపీ.
అరే తెల్ల బట్టలు మీరే కాదురా, మేము కూడా వేస్తాం. మీకే కాదురా, కార్లు మాకు కూడా ఉన్నాయి. మీకు కాదురా, నాయకత్వ లక్షణాలు మాకు కూడా ఉన్నాయి. మేము కూడా సాయం చేసే తత్వం ఉంది మాకు కూడా. ఎదిరించడానికి వచ్చామని చెప్పి ముందరికి నడవాలి. యువకులని, విద్యార్థులకి ఇంట్లో ఉన్నప్పుడే చెప్పండి, నానా నువ్వు ఎవరికి భయపడాల్సి ఉంటే అవసరం లేదురా అని వాడికి చెప్పి చెప్పి నేర్పిస్తే ఈ రాజ్యం మనదవుతుంది. ఈ రాజ్యంలో రాజ్యాధికారం మనదవుతుంది. ఈ రాజ్యంలో రాజులం మనమవుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నాగరాజన్న గురించి చెప్తున్నా. ఇందాక చెప్పా, పోతుల నాగరాజు అనేటువంటి పేరు వైబ్రేషన్ క్రియేట్ చేయాలి తప్ప ఎక్కడ తడబడడానికి అవకాశం లేదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నీ యొక్క పోరాటంలో, నీ యొక్క బీసీ పోరాటంలో మేమందరం నీకంటే ముందు నడవడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు ఈరోజు వేసినటువంటి బాట ఈ రాజ్యంలో బీసీల రాజ్యం వచ్చేదాకా పోరాడాలి. అది కర్నూలా, అనంతపుర, చిత్తూరా, శ్రీకాకుళంలోని ఇచ్చాపురం దాకా ఈ బీసీల ఉద్యమం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉండాలి. దానికోసం నువ్వు వేసే ప్రతి బాటలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ నీతో నడవడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. వేదిక మీద చాలా మంది పెద్ద నాయకులు ఉన్నారు. వివిధ పార్టీలకు అధ్యక్షులు కూడా ఉన్నారు. ప్రతి నాయకుడు ఉద్యమమై కెరటమై ముందరికి వెళ్ళాలి. బోడే రామచంద్ర యాదవ్ పార్టీ పెడితే నేను విన్నటువంటి మాటలు, నేను ఒక నాయకుడి కారులో ఉన్నా, వెనకాల కూర్చొని ఉన్నా, లైవ్ వస్తూ ఉంది, లైవ్ ఆన్ చేశా. ఏందయ్యా అది అని అడిగారు. బీసీవై పార్టీ వ్యవస్థాపన జరుగుతోంది అని చెప్పా. మాకే లేదు, మధ్యలో వీడేవాడు గొల్లోడు అని మాట్లాడినటువంటి ఎకిలి మాటలు బాడీలో రక్తాన్ని కుతకుతలాడించాయి. ఒకరోజు రాజ్యాధికారాన్ని సాధిస్తాం, వెయిట్ చేయరా అని చెప్పి నా మదిలో అనుకున్నాను. చెప్పాలంటే టైం పడుతుంది బయటికి, బట్ కానీ మదిలోనే అనుకున్నాం. కానీ ఆ దిశగా అడుగులు వేస్తూ సంఖ్య తక్కువగా ఉందా ఎక్కువగా ఉందా అని చూడకుండా ముందరికి నడుస్తున్నటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారికి బీసీల తరపున పార్టీని వ్యవస్థాపన చేసినందుకు గాను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇందాక మన పులివెందుల చైర్మన్ గారు మాట్లాడారు. మాట్లాడే ముందు సైలెంట్గా ఉండండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాడు. ఆయన మాటలు వింటా ఉంటే గొంతు లేక కాదు, మాట్లాడేటప్పుడు బాధతో, ఆ బాధతో బయటికి మాట వస్తూ ఉంటే దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. అతను మాట్లాడినటువంటి ఒక్కొక్క మాట మన మైండ్లో ఫీడ్ చేసుకొని బయటికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడేముందిలే, ఈ వేదిక తర్వాత మళ్ళీ చూసుకుందాం అంటే రాజ్యం మన వైపుకు రాదు. మీ పిల్లలు, మీ విద్యార్థులు, మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కానీ మీ పెద్దవాళ్ళు కానీ కాలేజీ సీటు కోసమో, హాస్టల్ సీటు కోసమో, మీ ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు పెన్షన్ కోసమో, మీకు పడిపోయిన ఇంటి కోసం, ఇంటి పట్ట కోసమో ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రెడ్ల ఇండ్ల దగ్గర పడిగాపులు కాయాల్సి వస్తుంది, జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. గనిమెన ఆప్తే ఆగాల్సి వస్తుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. పిఏలు 10 సార్లు తిప్పుకుంటే తిరగాల్సి వస్తుంది, జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రాజ్యం మనది కావాలి, రాజ్యాధికారం మనది కావాలి, రాజుల మనం కావాలి అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మీ అందరికీ, ఈ వేదిక మీద అవకాశం ఇచ్చినటువంటి పోతుల నాగరాజు గారికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మధు.
ఈ కార్యక్రమం ముఖ్య అతిథి మాట్లాడే ముందు మనకి ఇంకా ఒక అతిథి మాట్లాడే పరిస్థితి ఉంది. వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి 93 బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు కాకినాడ నుంచి ఇచ్చేసినటువంటి గణేష్ భాస్కర్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతూ, అన్నగారు మాట్లాడిన తర్వాత రామచంద్ర అన్న గారు మాట్లాడి సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ప్లీజ్. నా బీసీ సోదరీమణులకు 93 బీసీ కులాల ఐక్యవేదిక తరపున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, నిజంగా మేము నాగరాజు, శేషపాణి మేమందరం కూడా 25 సంవత్సరాల నుంచి అంటే ఇంకా ముందు నుంచి ఎవరో పర్సనల్గా వాళ్ళు ఉద్యమాలు చేసినా మేము ఫ్రెండ్స్గా 93 బీసీ కులాలు మన పార్టీలోని మేమందరం ఫ్రెండ్స్ అయ్యి అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉద్యమ స్ఫూర్తితోనే ఉన్నాం తప్ప ఏ పార్టీకి కండువాలు కప్పుకోకుండా, ఏ పార్టీకి లొంగకుండా మేమందరం కూడా ఇవాళ బీసీ స్ఫూర్తి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్ఫూర్తితోనే మేము పనిచేస్తున్నాం. అందుకే నాగరాజన్ రమ్మంటే నేను కాకినాడ నుంచి హైదరాబాద్ వచ్చి, నాకు ట్రైన్ టికెట్ లేకపోతే మళ్ళీ హైదరాబాద్ నుంచి కాకినాడ వచ్చా. అంటే దేనికోసం అంటే అందులో నీతి నిజాయితీ ఉన్న స్ఫూర్తితో ఉన్న నాయకులు కాబట్టి. ఇక్కడ చాలామంది చెప్పారు, ఇంక మళ్ళీ దాన్ని నేను రిపీట్ చేయడం టైం వేస్ట్. ఇప్పుడు నాకున్న నాలెడ్జ్లో ఈ బీసీలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అనుకుని మనం ప్రయాణం చేస్తున్నాం. ఇందులో కూడా కొన్ని విభేదాలు ఉన్నాయి. బీసీలు అనేటప్పుడు ఎస్సీలు కలిసి రావట్లేదు. అంటే వేదిక మీద కాదు, ఎక్కడన్నా ఉద్యమం కానీ అక్కడ అంటే మేమంతా స్టేట్ అంతా తిరిగాం. ఏదో ఒక మా జిల్లా వరకే కాదు, మేమందరం కూడా ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలో తిరిగాం. అప్పట్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అలాగే చిన్న చిన్న కులాలు మన బీసీలో మనలాగా రావడానికి భయపడతారు. ఎందుకంటే ఆ గ్రామాల్లో కొన్ని వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళు బతకాల, అన్ని కులాలతోని బతకాల. ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసి మేమందరం కూడా ఎలా స్ఫూర్తి వస్తుంది, అలా సోదరుడు చెప్పాడు, డబ్బు ఉంటే స్ఫూర్తి వస్తుంది. ఈవేళ మన బీసీలో కానీ, ఎస్సీలో కానీ, ఎస్టీలో కానీ డబ్బు ఇస్తే ఈవేళ ఈ వేదిక నాగరాజు అన్న 4 రాష్ట్రాలు తిరిగాడు. మేము యూట్యూబ్లో ఫాలో అయ్యాం. 4 రాష్ట్రాలు తిరిగితే ఎంతమంది వచ్చారండి? ఇక్కడ ఎన్ని రాష్ట్రాల మంది వచ్చారు చెయ్యొద్దండి. ఆంధ్ర నుంచి నేను వచ్చాను, తెలంగాణ నుంచి మన సోదరుడు శ్రీనివాస్, వరంగల్ శ్రీనివాస్, ఇంకా అలాగే ఇక్కడ మన చెన్నై నుంచి, ఇంకా కర్ణాటక నుంచి, అంటే ఇద్దరు వచ్చారు. ఇంకా చాలామందికి చెప్పాడు. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళకే స్ఫూర్తి ఉందనే మా అభిమానం. ఎందుకంటే అన్ని పనులు మానుకొని ఇందాక నుంచి ఎంత గట్టిగా గంటలు మాట్లాడినా కూడా ఒక్కడ కూడా లేచి ఎక్కడికి వెళ్ళా, ఏదో వాష్రూమ్కి వెళ్ళి ఉంటారేమో తప్ప భోజనానికి అసలు ఈ పాటికి 2 అయితే భోజనం గంట కూడా వద్దు. మన బీసీలో ముందు లైన్ ఎడేస్తారు. అలాంటిది ఇక్కడ ఎవరో లైన్ పెట్టకుండా, అంటే నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు అంతా ఎడ్యుకేటెడ్స్ కాబట్టి కమిట్మెంట్తో 10 మందికి మీరు మంచి చెడ్డ చెప్పే ఎడ్యుకేటెడ్స్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నారు. అదే బీసీ సంఘాల్లో మనం మీటింగ్ పెడితే కరెక్ట్గా 1 గంట దాకా చూసి భోజనం వెళ్ళిపోతారు. అప్పుడున్న వేదిక మీద ఉన్న నాయకులందరం కూడా ఏంటి మనం వీళ్ళ కోసం త్యాగాలు చేయాలా, వీళ్ళ కోసం మన భార్య పిల్లల వ్యాపారాలు ఉద్యోగం త్యాగం చేశాడు నారాయణ అన్న, మా నాగరాజు అన్న. ఎవడండి వేళ ఎవడు ఉద్యోగం త్యాగం చేస్తాడు? ఎందుకోసం? ప్రజాసేవ చెయ్యాలి. ప్రజాసేవ చెయ్యాలంటే డబ్బు ఉంటే సరిపోదు, పదవి కావాలా. ఇవాళ ఎన్టీ రామారావు గారు బీసీల కోసమే తెలుగుదేశం పార్టీ పెట్టారు. అంటే పార్టీల కోసం ఎత్తపోయిన చిన్న వరుడు, ఎందుకంటే బీసీల కోసమే పెట్టాడు ఆయన. ఎందుకని ఆయన యాక్ట్ చేసినప్పుడు ఈ గీటింగ్లకి అన్నిటికి వెళ్ళినప్పుడు మన బడుగు బలహీన వర్గాలను చూశాడు. వీళ్ళకి ఏదో చెయ్యాలంటే ఆయన ఆస్తి ఓల్డ్ ఆస్తి ఉంది, ఆస్తి ఇచ్చేస్తే ఆయన అడుక్కోవాలా. మళ్ళీ మన బీసీలు మళ్ళీ ఆయన సపోర్ట్ చేస్తారో లేదో, నా ఆస్తి పోద్ది ఏమో అనుకొని ఒక పార్టీ పెట్టి ఒక ముఖ్యమంత్రి స్థాయి అయితే ప్రభుత్వం ద్వారా వీళ్ళందరికీ న్యాయం చేయాలని పెట్టారనే మన బీసీలు వెన్నుముఖాన్ని ఇవాళ వరకు చెప్పుకుంటుంది తెలుగుదేశం పార్టీ. ఆ బీసీలు వెన్నుముఖ అని చెప్పి అరాకుర ఇచ్చి మొత్తం రాజ్యాధికారం వాళ్ళు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాక ఆయన్ని కూడా మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలే లేపారు, రెడ్లు చౌదరీలు ఏం కాదు. అందులో కూడా ఆయన ఏం చేశాడంటే చేత్త
మా బీసీలు ఉమ్మడి బీసీలు అందరూ 54% ఉన్న బీసీలని మొత్తం విభజించేసి ఎవరికి కులంలో కొట్టుకోండి అని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇచ్చి జీతాలు ఇస్తానని చెప్పి ఇప్పుడు మాది కొప్పుల వెలమ, మా వెలమాసలో 4 శాఖలు ఉన్నాయి. ఆ వెలమ దొరలు అంటారు కదా, వాళ్ళ పద్మనాయక వెలమ, పోలనాటి వెలమ అంటే అచ్చినాయుడు గారు, ఎర్రనాయుడు గారు వాళ్ళ కులం, వెలమ కొప్పుల వెలమ అంటే మా ఒక కులంలో ఎన్నిపోతుడు వీళ్ళందరూ. అలాగే ఇంకోటి ఆది వెలమ, వాళ్ళు ఎక్కువ ఎడ్యుకేటెడ్స్. ఈ 4 కులాల్లోనే చుచ్చిపెట్టాడు. అంటే ఇప్పుడు మేము కొట్టుకుంటున్నాం. అంటే ఎగ్జాంపుల్ నాది నేను చెప్పకపోతే ఎవరికి ఏం తెలియదు. మా కులం ఉమ్మడిగా ఉండేది. వెలమ అంటే వెలమలే. ఈ వెలమ మనోళ్ళు కొప్పుల వెలమ సంఘం ఒకటి, పోలనాడు సంఘం, మాలో మేము కొట్టి సత్రం, ఏ వెలమ దూరంలో ఒకటి. అంటే ఏంటిది? వాళ్ళ స్వార్థం కోసం మనల్ని ఆల్రెడీ రెడ్డుల పాలన పూర్వం నుంచి కూడా విభజించి పాలించేవారని మన కులాలందరికీ తెలుసు. ఒకే కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉంటే వాళ్ళ 4గురిని ఒరే నువ్వు వెళ్ళారా, మీ అన్నయ్య మా ఇంట్లో దూరాడు, లేదా నువ్వు వెళ్ళారా మీ ఆస్తి దుబ్బెత్తున్నాడు అని చెప్పి మన ఇళ్లలోనే మనకి కులాల్లో చుచ్చిపెట్టి రెడ్డిల పాలన చేశారని చెప్పి మా పూర్వీకులు చెప్పారు. మా పూర్వీకులు చెప్పారు. అలాగే విభజించి పాలించి పార్టీలని ఆపి మనం కూడా ఏదో పార్టీ పెట్టుకొని ఏదో చెయ్యాలని అప్పట్లో కాసాని జ్ఞానేశ్వర్ గారు పెడితే ఆయనతో ప్రయాణం చేసాం. మళ్ళీ ఏమి ఇబ్బందులు వచ్చినాయో ఆ పార్టీని పక్కన పెట్టారు. తర్వాత చాలామంది ఆర్ కృష్ణయ్య గారు నేను పార్టీ పెడతానని బెదిరింతాడు. ఏదో పదవి తీసుకొని ఆయన పెట్టి ఆయన సర్దేసుకుంటాడు. అలాగే నారగోని ఐడియా ఉంటుంది. నారగోని గారికి అప్పట్లో ఏం చేశారు, దేవేంద్ర గౌడ్ గారికి ఆయన క్యాస్ట్ ఎంతమంది ఉన్నారో తెలియదు. అంటే శెట్టి బలిజ గౌడ మొత్తం రాష్ట్రం 23 జిల్లాలు తిప్పితే ఆయన కులానికి ఎంతమంది ఓట్ బ్యాంక్ ఉందని తెలుసుకుని ఆయన వదిలేశాడు. ఆయన ఏదో పార్టీ పెట్టి ఇంకా ఆయన ఇలాగ. తర్వాత ఇప్పుడు రామచంద్ర యాదవ్ గారు అంటే ఈయన ఫైటింగ్ చేస్తున్నారు. అలాగా కొన్ని పక్కన కూర్చోకుండా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఆయన ప్రతి వీడియోలో చూస్తున్నాం. ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు. 3 సంవత్సరాల నుంచి చాలా కట్టుబాటుతో ముందుకెళ్తున్నారు. అది అప్రిషియేటెడ్. అయితే మనం ఏం చేయాలి? ఇప్పుడు చెప్పినట్టు ఉద్యమం చేయాలి. ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్ళాలి. అలాగే ఇప్పుడు తెలంగాణలో 26 కులాలని ఓసీల్లో కలిపేశారు. అందులో కొన్ని కులాలు మనకు తెలియవు, ఆ పేర్లు వినలేదు కూడా. అంటే అట్టడుగు కులాలు, ఆ కులాలను ఓసీలు చేశారు. అంటే అక్కడ కేసీఆర్కి ఉన్న పొగరం. అలాగే ఈ అగ్ర కులాలన్నీ కూడా ఈ పొగరతో మన కులాలను తొక్కేయాలని చూస్తున్నారు. కాబట్టి మీరు స్ఫూర్తి అంటే చదువుకున్నారు కాబట్టి మీరు 100 మందికి చెప్పొచ్చు, 1000 మందికి చెప్పొచ్చు. ఆ రకంగా ఉద్యమం బాట పడితేనే ఎవరికైనా. ఇప్పుడు సోదరుడు మన వరంగల్ శ్రీనివాస్ ఫస్ట్ ఒక పాట పాడాడు. మీకు అందరూ ఉన్నారుగా కులాల మీద. అప్పుడు మీకు ఏమనిపించింది? అన్ని కులాల కోసం ఆయన పాడాడు. ఎప్పుడో 2004లో పాడాడు. ఆ పాట ఇప్పటికీ కూడా మాకు స్ఫూర్తిని ఇచ్చింది. బీసీ సంఘాలు బీసీల కోసం పోరాటం చేయాలి, బీసీల కోసం మనం ఏదో చేయాలని తపన. కానీ మేమైతే ఏం చేయలేము. ఇలా స్ఫూర్తిని తేడం తప్ప ఇలా వేదికల మీద మాట్లాడడం తప్ప. తమ్ముడు చెప్పాడు వేదికల మీద మాట్లాడడం అని. కరెక్ట్. అది ఇక్కడ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు. ఎడ్యుకేటెడ్స్ కాబట్టి మీరు రాష్ట్రం అంతా కూడా, సోదరుడు చెప్పాడు నాకు ఇందాక, అన్న రాష్ట్రం అంతా తిరుగుదామని. ఓకే, మా నాగరాజానికి మేము ఎప్పుడు కూడా 100కి 100% మా 93 బీసీ కులాల ఐక్య తరఫున ఆంధ్ర రాష్ట్రంలో ఏ సపోర్ట్ కావాలన్నా చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా పెద్దలందరూ కూడా, అలాగే మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసి నమస్కారాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూనా. ఇప్పుడు తమిళనాడు రాష్ట్ర శాఖ ఆర్జేడీ సంఘీభావం తెలియజేసిన తర్వాత అన్నమాట గౌరీశంకర్. నమస్కారం, అందరికీ నమస్కారం. ఇప్పుడు పోత నాగరాజు అన్న 1 మంత్ ముందు పిలిచారు. మా అమ్మ అప్పుడు చనిపోయారు. అందరికీ సారీ చెప్తున్నాను, ఇప్పుడు రాలేదు. ఇప్పుడు అవకాశం దొరికింది. తర్వాత ఇప్పుడు ఈరోజు వచ్చి చాలా సంతోషంగా ఉంది. కానీ మనుషులందరూ పోతూనే వస్తున్నారు. మనము శక్తిగా పని చేయాలంటే ఇప్పుడు ఒక విషయం నేను చూశాను. ఇప్పుడు విజయవాడలో ఒక ట్రాఫిక్ జామ్ అయింది. ఈ దేశంలో ఎవరున్నా రాజకీయ నాయకులు రావచ్చు, యాదవులు రాకూడదు. అదే ఇప్పుడు దేశంలో సిద్ధాంతంగా ఉంది. అది బీహార్ కానీ ఇక్కడ మరి అన్నగారు ఉంటారు. మేము 48 మేము చెప్తున్నాను, తప్పకుండా మీరు ముఖ్యమంత్రి రావాలి, ఈ ప్రదేశంకి ముఖ్యమంత్రి రావాలి. ఈ పార్టీ నేషనల్ పార్టీగా చేసుకోండి. ఎందుకంటే
ఈ మనుషుల బీసీవై ఎస్సీ కోసం మనుషులు ఎవరు తిరగట్లేదు. అవకాశం దొరికింది. ఇప్పుడు మీరు దేవుడికి ఇచ్చే అవకాశం ఇది. మీరు ముఖస్థితి కూడా చెప్పలేదు. మేము ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తాను అన్నగారు, ఫేస్బుక్లో చూశాను. అప్పుడు మీరు ఆఫీస్ చూశాను. ఆ రోజు మేము వచ్చాను అక్కడ, మీరు పని కోసం వచ్చేప్పుడు మీరు బాగా అక్కడ చేశారు. మంచిగా చేయండి. ఇంకొకటి విషయం చెప్పాలి, ఎందుకంటే మనం ఒకటే యునైట్గా ఉండాలి. మేము ఇంత దూరం ఎందుకు వచ్చాను, పోత నాగరాజు అన్న పిలిచారు, అప్పుడు రాలేదు. అన్న క్షమించండి అమ్మ చనిపోయారు, ఇప్పుడు వచ్చాను. మేము ఇక తప్పకుండా అందరికీ మేము ఒక మాట ఇస్తాను. జనవరి మీరు అందరూ చెన్నైకి వచ్చేయండి. మీరు చెన్నైలో తమిళనాడు ఓపెన్ చేయండి, అన్ని ప్రదేశాలు ఓపెన్ చేయండి, దీన్ని కూడా ఓపెన్ చేయండి. ఎందుకంటే యునైట్ చేయాలి. యునైట్ చేసే మనం బీసీ 65% తమిళనాడులో ఉంది. లెక్క వేసుకునే బయట మన 50% ఉంది. ఎస్టీలు 15 ఉంది, తమిళనాడు 18 ఉంది. అందుబట్టి మనం అన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం ముందు పోవాలంటే ఇంకో స్ట్రాంగ్ చేయాలి, అజిటేషన్ చేయాలి. ఎవరన్నా ఎక్కడన్నా చెన్నైలో తమిళనాడులో ఒక అభిప్రాయం ఉంది, ఈ ధోతి మార్చుకోసిని అక్కడ చూపుతారు. మా యాదవాళ్ళకి తక్కువ ఉండే మనుషులు కూడా ఈ ధోతి చేంజ్ చేసుకుని ఆడపోతారు. ముఖ్యుడు పోలేదు కానీ ధోతి వేరే రోజు కట్టుకొని పోతున్నారు. గ్రీను బ్లూ రెడ్ అదని వేసుకుని పోతారు. నాయకుడు ఏం పోలేదు. కానీ మనం అవకాశము ఎందుకు కాస్ట్ సెన్సస్ చేయలేదని తెలుసుకోండి. 62 లక్షల మనుషులు తీసేశారు. మేము టైం ఎక్కువ తీసుకోలేదు, అన్న మాట్లాడాలి, మేము మళ్ళీ అవకాశం తర్వాత మాట్లాడతాను. 62 లక్ష ఓటర్స్ ఇప్పుడు లేదు. తేజస్వి గారికి ఓటర్ లేదు. అంతే, మేము క్లోజ్ చేస్తాను. అన్న మాట్లాడాలి, యునైట్ చేయండి. మీరు అందరికీ మా ధన్యవాదాలు చెప్తున్నాను, నమస్కారం చెప్తున్నాను. మనస్ఫూర్తిగా మీరు ఏ డెసిషన్ చేస్తానో రాష్ట్రీయ జనతాల ద్వారా లేదు, మాకు మనుషుడుగా ఎస్సీ ఎస్టీ బీసీగా మేము సపోర్ట్ చేస్తాను. అందరికీ నమస్కారం. పెద్దలు శ్రీ పోతుల నాగరాజు అన్న గారి నాయకత్వంలో బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నారాయణ గారి అధ్యక్షతన ఈరోజు అనంతపురంలో ఏర్పాటు చేసిన బహుజన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి వివిధ జిల్లాల నుండి రాష్ట్రాల నుండి విచ్చేసిన పెద్దలకు, బీసీ బంధుమిత్రులకు, వివిధ విద్యార్థి సంఘ నాయకులకు, ఉద్యోగ సంఘ నాయకులకు, పత్రికా ప్రతినిధులకు, నా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా దేశంలో ఉన్న సామాజిక ఆర్థిక అసమానతలు తొలగించడం కోసము, వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసము కృషి చేసిన మహనీయులు పూలే దంపతులు, అదేవిధంగా అంబేద్కర్ గారికి స్వాతంత్రం రాకముందే వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కావాలని చెప్పి ఆ దిశగా రిజర్వేషన్లు కల్పించిన మహనీయులు సాహు మహారాజ్ గారికి, స్వతంత్రం వచ్చిన తర్వాత బీసీలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడానికి శాయశక్తులా ప్రయత్నం చేసిన బీపీ మండల్ లాంటి మహనీయులందరినీ కూడా స్మరిస్తూ మనందరి తరపున ఆ మహనీయులకు నివాళులు అర్పిస్తూ వారి ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత మనందరికీ ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, పోతుల నాగరాజన్న గారి గురించి మనందరికీ తెలుసు. ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పటికీ కూడా, ప్రశాంతమైన జీవితాన్ని గడిపే అవకాశం వచ్చినప్పటికీ కూడా, మన రాష్ట్రంలో ఉన్న బీసీల అభివృద్ధి కోసము, హక్కుల కోసము అనేక రకాలుగా పోరాటం చేస్తూ తన ఉద్యోగ జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి ఈరోజు గత దశాబ్దాల కాలం నుండి బీసీల ఐక్యత కోసం కావచ్చు, అభివృద్ధి కోసం కావచ్చు, రిజర్వేషన్ల కోసం కావచ్చు అనేక రకాలుగా పోరాటం చేస్తున్న
పోతుల నాగరాజన్న గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అలాంటి నాయకుడు ఈరోజు ఒక ఉద్యమ నాయకుడిగా, ఒక పోరాట నాయకుడిగా కాకుండా ఒక ప్రజాప్రతినిధిగా మరి ముందుండి రాబోయే రోజుల్లో చట్టసభల్లో ఉండి మీ పోరాటాన్ని కొనసాగించాలని, మీరు చేసే పోరాటానికి బీసీవై పార్టీ కానీ నేను కానీ ఎప్పుడూ పూర్తి స్థాయి మద్దతు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా అన్నకు మాట ఇస్తూ, అలాంటి ఒక ఉద్యమ నాయకుడు ఈరోజు ఒక ప్రధానమైన రిజర్వేషన్ల అంశానికి సంబంధించి అనంతపురంలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమానికి మన రాష్ట్రంతో పాటు పక్కనున్న రాష్ట్రాలకు సంబంధించిన బహుజన ప్రజాప్రతినిధులందరినీ కూడా ఆహ్వానించినప్పటికీ దురదృష్టకరం ఏంటంటే ఈరోజు కనీసము ఈ జిల్లాకు సంబంధించిన బీసీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ ఇలాంటి బాధ్యతాయుతమైన కార్యక్రమానికి రాలేదంటే మీకు బీసీల రిజర్వేషన్లకు సంబంధించి చిత్తశుద్ధి లేదా మీ పార్టీల యొక్క కబంధ హస్తాలలో చిక్కుకొని ఒక బానిసల్లాగా వాళ్ళ పర్మిషన్ లేకుండా రాలేకపోయారా? సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ అందరికీ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు బీసీల యొక్క అభివృద్ధి గురించి కావచ్చు, బీసీల వెనుకబాటుతనం కోసం కావచ్చు, బీసీల హక్కుల కోసం కావచ్చు, ఏదైతే రిజర్వేషన్ల కోసం కావచ్చు జరుగుతున్న ఉద్యమము ఈనాటిది కాదు. స్వతంత్రం వచ్చినప్పటి నుండి గత 75 సంవత్సరాల నుండి బీసీలకు అభివృద్ధి కావాలి, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ముందుకు రావాలి, రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి అనేక రకాలుగా పెద్దలు అనేక రకాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ కూడా అది కార్యరూపం దాల్చకపోవడానికి కారణమేంటో కూడా మనం అందరం కూడా ఈరోజు విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వాలు మారినా, పార్టీలు మారినా, అధికారం ఎవరి చేతిలో ఉన్నా ముందుగా ప్రతి ఒక్కరూ, ప్రతి పార్టీ మాట్లాడే మాట ఏంటంటే మేము బీసీల కోసమే వచ్చాము, బీసీలను ఉద్ధరించడానికే వచ్చాము, బీసీలు మాకు వెన్నెముకలు, బీసీలే మాకు ముందుంటారని చెప్పి చెప్పుకునే పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీసీల కోసం పోరాటం చేస్తారు, బీసీల రిజర్వేషన్ల గురించి మాట్లాడతారు, హక్కుల గురించి మాట్లాడతారు, అభివృద్ధి గురించి మాట్లాడతారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల యొక్క సమస్యల గురించి కానీ, హక్కుల గురించి కానీ, అభివృద్ధి గురించి కానీ పట్టించుకోకపోగా పూర్తిగా అనగదొక్కే కార్యక్రమం చేస్తారు. వీళ్ళొక 4-5 అంచులు వెనక వీళ్ళని ఉంచే కార్యక్రమం చేస్తారు. ఇది ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ నాయకుడు అధికారంలోకి వచ్చినా ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ ఆ పరిస్థితులు మారలేదనే విషయాన్ని మనం గుర్తించాలి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధాన సామాజిక వర్గం ఏదైతే రాష్ట్రాన్ని పరిపాలించి దోపిడీ చేశారో, ఆనాడు బీసీల పరిస్థితి, బీసీలకు ఏ విధంగా అన్యాయం చేశారో, బీసీల యొక్క కుల వృత్తుల్ని ఏ విధంగా దోపిడీ చేశారో మనందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో రాష్ట్రానికి, రాష్ట్రంలో ఉన్న బహుజనులకు అన్యాయం జరుగుతోందని గతంలో అన్న కొంతమంది పెద్దలు చెప్పినట్టు బీసీల కోసమే మేము పార్టీ తీసుకొస్తున్నామని చెప్పి ఒక సినిమా పరిశ్రమకు సంబంధించిన ఒక హీరో సినిమా నటుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. నిజానికి తెలుగుదేశం పార్టీని స్థాపించింది బీసీల కోసం కాదు, బీసీల యొక్క ఓట్ల కోసం అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు 22 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ బీసీలకు ఏం చేసిందో మనం గుర్తు చేసుకోవాలి. 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఆనాడు ఈ తెలుగు రాష్ట్రాల్లో, ఈ 2 రాష్ట్రాల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీలకు సంబంధించిన సమస్యల పైన, బీసీలు అభివృద్ధి చెందాలంటే ఏం చెయ్యాలనే విషయం పైన ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. మురళీధరన్ కమిషన్ అనే కమిషన్ ఏర్పాటు చేస్తే ఈ కమిషను
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బీసీలకు సంబంధించిన సమస్యలు గుర్తించి బీసీలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థలు అదేవిధంగా చట్టసభల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలని 1984లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మురళీధరన్ కమిషన్ నివేదిక ఇస్తే ఈ రోజు వరకు ఆ నివేదికను కనీసం బయటకు తీసుకొని వచ్చే ప్రయత్నం కూడా తెలుగుదేశం పార్టీ కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీలు కానీ చెయ్యలేదంటే వీళ్లకు బీసీల పైన బీసీల అభివృద్ధి పైన ఉన్న చిత్తశుద్ధి ఏంటో మనం చెప్పుకోవాలి. ఆ తర్వాత కాలంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రాజశేఖర్ రెడ్డి గారు బీసీలను ఏ విధంగా వంచారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అప్పటి వరకు బీసీలంటే ఒక సామాజిక వర్గము, ఒక వర్గము, బీసీ కార్పొరేషన్లు, బీసీ పదవులు, బీసీ నాయకులకు పదవులు, బీసీలకు పథకాలను చెప్పుకునే పరిస్థితి నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు విభేదాలు సృష్టించడానికి, మనల్ని విడదీయడానికి బీసీ కార్పొరేషన్ని, బీసీ పథకాలని విడదీసి కులాల వారీగా కార్పొరేషన్లు తీసుకొని వచ్చి కులాల వారీగా వాళ్ళ కార్యకర్తలకు పదవులు ఇచ్చే ప్రయత్నం చేశారు తప్ప ఏ ఒక్క రూపాయి కూడా బీసీ కార్పొరేషన్లకు కానీ కులాల యొక్క కార్పొరేషన్లకు కానీ నిధులు ఇవ్వకుండా వంచే ప్రయత్నం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారనే విషయము మనందరం గుర్తించాలి. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అధికారంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు గత 20 సంవత్సరాల నుండి కూడా బీసీలకు ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కుతూ వస్తున్నప్పటికీ కూడా ఎన్నికలకు ముందు బీసీలకు ఇచ్చిన ప్రధాన హామీ ఈ రాష్ట్రంలో బీసీల పైన దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, అరాచకాలు జరుగుతున్నాయి, అణచివేతకు గురవుతున్నారు కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు రక్షణ చట్టాన్ని తీసుకొని వస్తానని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వాళ్ళ పార్టీ పూర్తి స్థాయిలో వెళ్ళిన ప్రతి చోట హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు అధికారంలోకి వచ్చి 14 నెలలు కావస్తోంది. ఇప్పటి వరకు కనీసము బీసీ రక్షణ చట్టం గురించి ప్రస్తావన కూడా తీసుకొచ్చే పరిస్థితి లేదంటే మనందరం కూడా ఆలోచించుకోవాలి. నిజంగా బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని నేను ఒక్కటే కోరుకుంటున్నాను, వెంటనే మీరిచ్చిన హామీని నిలబెట్టుకోండి, బీసీలకు రక్షణ చట్టాన్ని తీసుకురండి. ఈరోజు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా బీసీల పైన దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, అనేక రకాలుగా అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా మీరిచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ కూడా బీసీలకు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఈ హామీని నెరవేర్చాలని చెప్పి మీ నాయకుడిని డిమాండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను. ఈరోజు బీసీలకు సంబంధించి ఎన్ని తరాలు మారినా, దశాబ్దాలు మారినా మన డిమాండ్లు తీరడం లేదు. ఈరోజు రిజర్వేషన్ల అంశం కావచ్చు, అదేవిధంగా మిగిలిన అభివృద్ధి అంశాలకు సంబంధించి కావచ్చు, ప్రతి అంశాన్ని రాజకీయ పార్టీలు వీళ్ళ యొక్క ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వాడుకుంటున్నారు తప్ప ఇక్కడ బీసీలకు ఏ ఒక్క పార్టీ, ఏ ఒక్క నాయకుడు చిత్తశుద్ధితో మంచి చేయాలనే ముందుకు రాలేదు. కాబట్టే ఈరోజు మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఈరోజు మనము మన హక్కుల కోసము, రిజర్వేషన్ల కోసము డిమాండ్ చేయడంతో పాటు భావితరాలకు మంచి భవిష్యత్తు ఉండాలంటే, బీసీల బతుకులు మారాలంటే, ఈ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీని అరికట్టాలంటే ఖచ్చితంగా అది రాజకీయ మార్పు ద్వారానే సాధ్యమవుతుందనే విషయాన్ని ఈరోజు మనము గుర్తించాలి. ఈరోజు బీసీలకున్న ప్రధాన సమస్యల్లో
ముఖ్యంగా గత దశాబ్దాల కాలం నుండి బీసీల యొక్క కులగణన జరగాలని, బీసీలు ఎంత శాతం ఉన్నారో మన జనాభా దామాషా ప్రకారము మనకి రిజర్వేషన్లు కల్పించాలి, నిధులు కేటాయించాలి, అభివృద్ధికి కావాల్సిన పథకాలు కావాలి, అదేవిధంగా విద్యా ఉద్యోగాలతో పాటు చట్టసభలతో పాటు స్థానిక సంస్థలతో పాటు అన్ని రకాలుగా బీసీల యొక్క వాటా తేల్చాలని చెప్పి నాయకులు పార్టీలు అనేక రకాలుగా పోరాటం చేస్తే చివరిగా గత 2-3 నెలల క్రితము కేంద్ర ప్రభుత్వము ఈ డిమాండ్లకు, ఈ పోరాటానికి ఫలితంగా కేంద్ర ప్రభుత్వము ఏదైతే కులగణన చేపడతామని చెప్పి ప్రకటించిందో దీన్ని ఈ దేశంలో ఉన్న బీసీల యొక్క విజయంగా మనం భావించాలి. అయితే ఈ కులగణన ప్రకటన కేవలం ప్రకటనలకే పరిమితం అవ్వకుండా ఈ కులగణన పూర్తి స్థాయిలో పారదర్శకంగా జరగాలనే విషయాన్ని ఈరోజు మనందరి తరపున కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో కొన్ని రాష్ట్రాల్లో కులగణన చేపట్టినప్పటికీ కూడా ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు చూడడం తప్ప దానికి పారదర్శకత లేదు. గతంలో బీహార్లో ఏ విధంగా అయితే గ్రామ స్థాయి, పంచాయతీ స్థాయికి సంబంధించిన కులగణనని బహిరంగంగా ప్రకటించారో అదే విధంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టే కులగణనను అంత పారదర్శకంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కులగణన కేవలం కులగణనతో సరిపెట్టుకోకుండా కులగణన జరిగిన తర్వాత గత 75 సంవత్సరాల నుండి బీసీలకున్న ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో మన జనాభా దామాషా ప్రకారము విద్యలో రిజర్వేషన్లు కల్పించాలి, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలి, ప్రమోషన్లో రిజర్వేషన్లు కల్పించాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాలి, చివరిగా చట్టసభల్లో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు శాసనసభల్లో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు రిజర్వేషన్లు కల్పించి కేంద్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే దశాబ్దాల కాలం నుండి పోరాటాలు చేస్తున్నాము, తరాలు మారుతున్నాయి కానీ బతుకులు మారలేదు, మన డిమాండ్లు తీరలేదు. ఈరోజు సందర్భం వచ్చింది, ఖచ్చితంగా దీనిని మనము సాధించుకోవాల్సిన అవసరం వచ్చింది. దీనికి ప్రతి పార్టీ మద్దతు ఇచ్చే విధంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది. మద్దతు ఇవ్వనట్టయితే ఈ పార్టీలను భూస్థాపితం చేయాల్సిన అవసరం వచ్చిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం కులగణన ప్రకటన చేసిన తర్వాత రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు ఇప్పటి వరకు వారి యొక్క నిర్ణయాన్ని దీన్ని స్వాగతిస్తున్నారా లేదా అనే విషయాన్ని ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన 2 పార్టీలను నేను డిమాండ్ చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కులగణనకు సంబంధించి మీ నిర్ణయాన్ని ప్రకటించాలని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను. ఎందుకంటే కేంద్ర ప్రకటన తర్వాత ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ అంశం పైన ఒక్కసారి కూడా ఇప్పటి వరకు స్పందించలేదు. మీరు గతంలో బీసీలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తుంగలో తొక్కినట్లే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కులగణనను కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని కొంతమంది ఉన్నత స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలన్నింటికీ సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. బీసీల సమస్యల కోసము, రిజర్వేషన్ల కోసము, అదేవిధంగా అభివృద్ధి కోసం చేసే పోరాటంలో బీసీవై పార్టీ ఎప్పుడూ ముందుంటుందని, వీటన్నింటికీ పూర్తి స్థాయిలో మార్పు రావాలంటే అది అధికార మార్పు ద్వారానే, బహుజనులకు రాజ్యాధికారం వచ్చినప్పుడే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో, దేశంలో బహుజనులకు రాజ్యాధికారం వచ్చేంత వరకు కూడా బీసీవై పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాగరాజన్న గారి ఆధ్వర్యంలో, నాయకత్వంలో రిజర్వేషన్ల అంశం పైన కావచ్చు, బీసీలకు సంబంధించిన సమస్యల పైన కావచ్చు జరిగే పోరాటంలో బీసీవై పార్టీ పూర్తి స్థాయి మద్దతు ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ, నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, జై పూలే, జై అంబేద్కర్, జై బీసీ. థ్యాంక్ యూ.
మీరు బీసీల తరఫున జరిగినటువంటి ఒక ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. రాజ్యాధికారం రావాలని అంటున్నారు. రాజ్యాధికారం అనేటువంటిది బహుజనులకు ఇప్పట్లో సాధ్యమవుతుందంటారా? ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు అనంతపురంలో పెద్దలు శ్రీ పోతల నాగరాజు గారి ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ఏర్పాటు చేసిన బహుజన ఐక్యవేదిక బహుజన ఆత్మీయ సమావేశానికి విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశము తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, దేశంలో కావచ్చు, 150% పైగా ఉన్న బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన కావచ్చు, బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లు, హక్కులు, అభివృద్ధికి సంబంధించిన అంశాలు కావచ్చు, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం గత కొన్ని రోజుల క్రితం ప్రకటించిన కులగణన ఏదైతే ఉందో ఈ కులగణన పారదర్శకంగా చేపట్టి బీసీలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎంతమంది ఉన్నారో లెక్కలు తేలిన తర్వాత జనాభా దామాషా ప్రకారము బీసీలకు రావాల్సిన విద్యా ఉద్యోగాలు, స్థానిక సంస్థలతో పాటు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి అది 44% లేదా బీసీలు 50% ఉంటే 50% రిజర్వేషన్లు కావాలి, 60% ఉంటే 60% రిజర్వేషన్లు కావాలి. గత 75 సంవత్సరాల నుండి బీసీలకు సంబంధించిన సమస్యలపైన, రిజర్వేషన్లపైన కాలయాపన జరిగింది. కానీ ఇక మీదట కాలయాపన జరిగితే రాబోయే రోజుల్లో ఈ ఉద్యమము ఉధృత రూపంలో ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇప్పటికైనా పార్టీలు కూడా దీనిపైన స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని చెప్పి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రతిపక్ష పార్టీ, అదేవిధంగా అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలని, కులగణనకు సంబంధించిన ఇప్పటి వరకు మీరు మీ అభిప్రాయాన్ని కానీ మీ పార్టీ అభిప్రాయాన్ని కానీ తెలియజేయలేదు కాబట్టి కులగణనకు మీరు వ్యతిరేకమా అనుకూలమా అనేది తెలియజేయాలి. తొందరలో కులగణన పూర్తయ్యి జనాభా దామాషా ప్రకారము బీసీలకు విద్యా ఉద్యోగాలు, చట్టసభలు, అదేవిధంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడానికి మీరు పూనుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏదైతే ఉందో బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తామని చెప్పి ఈరోజు 14 నెలలు గడుస్తున్నప్పటికీ ఆ ఊసు కూడా ఎత్తననే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. దీనిపైన ఖచ్చితంగా వెంటనే నిర్ణయం తీసుకొని బీసీలకు రక్షణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, రాబోయే రోజుల్లో బీసీల యొక్క రిజర్వేషన్ల అంశం పైన కావచ్చు, మిగిలిన అంశాలపైన కావచ్చు, అన్ని రకాలుగా పోరాటం చేయడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి, పోరాటం చేస్తున్న సంఘాలకు, నాయకులకు పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. ఈరోజు బీసీ కులగణన జరగాలని చెప్పి అనేక పార్టీలు, నాయకులు, సంస్థలు, సంఘాలు అనేక రకాలుగా అన్ని రాష్ట్రాల్లో పోరాటం చేశారు. ఈ పోరాటం ఫలించే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది కేవలం ప్రకటనకు పరిమితం కాకుండా వీలైనంత తొందరగా బీసీ కులగణన చేపట్టాలి, సమగ్ర కులగణన చేపట్టాలి. జనాభా దామాషా ప్రకారము బీసీల యొక్క నిధులు కావచ్చు, హక్కులు కావచ్చు, బీసీల యొక్క కావాల్సిన వాటా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.